వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ఈ రోజు మన ముందున్న గెస్ట్ సతీష్ మాదిగ. ఆయన గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. ఎందుకంటే ఆయన నక్సల్స్ లో పనిచేసిండు, మాదిగల కోసం చాలా అధిపెరగని పోరాటం చేసిండు. అతను తర్వాత ముందుకెళ్లి తర్వాత తెలంగాణ ఉద్యమంలో అలాగే టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు, బీజేపీలో పనిచేసిండు, ఫైనల్ గా కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఏదైతే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసిండో తన లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అంటారు దాన్ని. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడానికి ముఖ్య పాత్ర పోషించి అక్కడ గేమ్ టర్న్ చేసిన వ్యక్తి సతీష్ మాదిగ. ఆ సతీష్ మాదిగ గారు మన దగ్గరకు వచ్చారు. అసలు ఆయన అంతర్గతం ఏంది, ఆయన ప్రస్తావన ఏంది, ఆయన లైఫ్ స్టైల్ ఏంది, ఫస్ట్ నుంచి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రేవంత్ రెడ్డి గారు మీరు చెయ్యేసి రేవంత్ అనే చనువు అయితే మీకుంది, అది అందరికీ తెలిసిందే. అసలు మీ ప్రస్తావన ఏంటి తెలుసుకునే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ప్రాపర్ విలేజ్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి సార్. మీరు ఒక్కసారి దాని గురించి చెప్పే ప్రయత్నం చేయండి. నేను ప్రేక్షకులకందరూ కూడా, శశి ఛానల్ ప్రేక్షకులకందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు దేవన్ సతీష్ మాదిగ. నాది మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గం, నల్లమల్ల ప్రాంతం. నల్లమల్ల ప్రాంతము మా ఊరికి చాలా దగ్గర ఉంటుంది. నాది చుక్కాయపల్లి. కొల్లాపూర్ పక్కనే 1 కిలోమీటర్ దూరంలో చుక్కాయపల్లి అని ఒక విలేజ్. అది ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా కలిసింది. ఓకే. మా ఫాదర్ది చుక్కాయపల్లి, మా మదర్ది నల్లమల్ల ఫారెస్ట్లో బొల్లారం, మొగులోతు బొల్లారం అని చెప్పేసి అని ఫారెస్ట్లో ఉంటుంది. ట్రైబల్ టైప్. అయితే ఒక గుడిసెలతో వేసుకొని అడవులలో జీవిస్తుంది. అయితే నేను అక్కడనే పుట్టా, మా అమ్మగారి ఇంటికన్నే పుట్టి నేను దాదాపుగా ఒక 10 సంవత్సరాలు అక్కడనే పెరిగాను. ఆ తర్వాత మా నాన్న కూడా అక్కడనే కొంత కాంట్రాక్ట్ పని, రోడ్డు పని అది అడవిలో చేసేది. నేను అక్కడనే చదువుకున్నాను. కానీ నా మొట్టమొదటి బడి నేను నేర్చుకున్నది అడవిలోనే. ఆ తర్వాత నా ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఆయుధం పట్టింది కూడా మళ్ళీ అదే అడవిలో అది పట్టుకొని తిరిగాను. అడవి బిడ్డ. అడవిలో నల్లమల్ల అడవిలోనే తిరిగాను నేను. అయితే నేను నక్సల్స్ మూమెంట్ అంటే నా విద్యాభ్యాసము ఒక 4th క్లాస్ వరకు నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటే, ఆ తర్వాత మా ఊరికి అక్కడ ఇంకా ఇల్లు శ్రీశైలం మునగ గ్రామంగా అది కావడం, శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ విలేజ్ మునిగిపోయింది. షిఫ్ట్ అయిపోయారు. మేము షిఫ్ట్ అయిపోయాను. అప్పుడు మా సొంత ఊరు చుక్కాయపల్లికి బాణనగరంలో ఊరికి వచ్చినాం. నేను అక్కడనే ఉండి నేను 4వ తరగతి అక్కడనే చదివాను. నేను మా ఊర్లోనే చుక్కాయపల్లిలో చదివిన తర్వాత నేను హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఓకే. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో SSC వరకు నేను చదివినాను. అయితే నేను 6వ తరగతి అనుకుంటాను, నేను 6th క్లాస్ చదువుతున్నప్పటి నుంచే నాకు 82 పీరియడ్లో అప్పుడే నక్సల్స్, పీపుల్స్ వార్ నక్సలైట్లు, మన చనిపోయిన సుదర్శన్ రెడ్డి, అదే రకంగా పురుషోత్తం, APCLC, పటేల్ సుధాకర్ రెడ్డి, సాంబశివుడు మా బ్రదర్, మా పెదనాయన కొడుకు ఆయన. సాంబశివుడు అప్పుడు ఆయన కూడా అప్పుడు SSC ఇంటర్మీడియట్ చదువుతున్న పీరియడ్లో నక్సల్స్ ఆకర్షితుడై ఆయన అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. అయితే ఆయన ద్వారానే నేను సుదర్శన్ రెడ్డి గారి దగ్గర, మా విలేజ్ కూడా సుదర్శన్ రెడ్డి వచ్చిండు, నేను అప్పుడు SSC చదువుతున్నాను నేను. అయితే సుదర్శన్ రెడ్డి నా కొరకే ఉండి నాతో కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఆయన జిల్లా సెక్రటరీ, ఆయన సుదర్శన్ రెడ్డి ఎలియాస్ గణపతి, పీపుల్స్ వార్. అయితే అప్పుడు అంటే 82లో 79, 80 పీరియడ్లో మాకు నల్లమల్లకు పీపుల్స్ వారు ఎంటర్ అయ్యి అక్కడ నుంచి కార్యక్రమాలు చేపట్టింది. అయితే నేను నా 6th క్లాస్ పీరియడ్ నుంచే, అంటే 82, 80 పీరియడ్ నుంచే నేను పీపుల్స్ వారు ఉద్యమానికి ఆకర్షితుడై, మేము హ్యాండ్ బాంబ్స్ను పెట్టెలలో దాచిపెట్టుకున్నాం. చదువుకునే పుస్తకాలు పెట్టుకునే పెట్టెలలో బాంబులు పెట్టుకున్నాం. మీరు ఎట్లా ఆకర్షితులయ్యారంటే వాళ్ళ ద్వారానే, లేదంటే మీకేమన్నా ఇండివిజువల్గా ఏమన్నా థాట్స్ ఏమన్నా అప్పట్లో ఉండేవా? అంటే వాస్తవానికి మేము ఎస్సీలు, మాదిగ కులం ఎస్సీలు, మాదిగలకు వంటరాంతనం అనేది ఉండేది. 2 క్లాసుల విధానం, పీర్ల చావిడి కాడ అలా తొక్కనీయకపోవడం, అదే రకంగా బావుల కాడ నీళ్లు వాళ్ళే ఉన్నత కులాలు బీసీలే కానీ ఓసీలే కానీ వాళ్ళు నీళ్లు బట్టి మా కుండలలో పోయడం. అంటే ఇప్పుడు చిన్న డౌట్, ఈ పీర్ల సావిడి దగ్గర మిమ్మల్ని ఎందుకు తొక్కనిపోయేవాళ్ళు? వీళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా, ఓన్లీ ఓసీ వాళ్ళే మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు అనేది అయితే ఉండదు. అంటే టోటల్గా అంటే పీర్ల పండుగ అనేది తెలంగాణలో అన్ని కులాలు చేస్తాయి. అవును. నాట్ ఓన్లీ ముస్లిమ్స్, అన్ని కులాల వాళ్ళు కూడా కొంతమందికి పీర్లు ఎత్తే అవకాశం ఉంటుంది. అన్ని కులాలు కలిసి చేస్తాయి ఆ పండుగను, పీర్ల పండుగను గ్రామాల్లో. అయితే దట్టు ఒక మాదిగల్ని తొక్కనీయేవాళ్ళు.
ఇది కొత్త సార్, ఇది చాలా మందికి తెలియదు ఈ విషయం. ఈ తొక్కనీయకూరి అలాయిని అప్పట్లో ఇలా ఉండేది. అప్పట్లో అలా ఉండే. మేము ఖాళీ డప్పులు కొట్టుకుంటూ సైడ్కి నిలబడాల్సిందే కానీ అలా ఆ పీర్ల సావిడి యొక్క అలాయి ఎక్కనిచ్చేవాళ్ళు కాదు, దాన్ని తొక్కనిచ్చేవాళ్ళు కాదు. మీ కుల వృత్తి కూడా అదే కదా, డప్పు కొట్టడం, చెప్పులు కుట్టడం. అయితే అప్పటికి మా సాంబశివుడు కూడా ఇదే ఎదుర్కొన్నాడు, మా అన్న సాంబశివుడు. మేమందరం కూడా అంటే దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది ఊళ్ళో. పీర్ల సావిడిలో మొట్టమొదట పీర్ల సావిడిలో అలాయి తొక్కింది నేనే. సూపర్. అలాయి తొక్కితే పెద్ద గొడవ అయింది, కొట్లాట అయింది బాగా. అప్పుడు పోలీసు, మాకు తెలుసు కదా చట్టాలు, భారత రాజ్యాంగం, అంబేద్కర్ సంఘం మొట్టమొదటి గ్రామ సెక్రటరీ నేను. అంటే అంబేద్కర్ ద్వారా మాకు చట్టాలు తెలియడం, ఆ చట్టాల ప్రకారం దళితులకు ఒంటరంతనం ఉంటే శిక్షార్హులు అవుతారు, ఎవరైనా అంటరాంతనం పాటిస్తే శిక్షార్హులు అవుతారు. పుస్తకాల మీద కూడా ఉండేది బ్యాక్ సైడ్, అంటరాంతనం అమానుష్యం, అంటరాంతనం నేరం అని ఉంది. కానీ దాన్ని మేము చదువుకునే వాళ్ళం, కానీ దాని అర్థం తెలిసేది కాదు మాకు. తెలుసుకున్నారు మీరు. అంటరానితనం, అమానుష్యం, అంటరానితనం, నేరం అనేది అయితే పుస్తకాల మీద ఉండేనో హెచ్చరిక, అది మమ్మల్ని మా కోసం పెట్టిన పదం అనే సంగతి మాకు తెలియదు. ఓకే. అది ఎప్పుడు తెలుసుకుంది, మాకు తెలిసిందంటే ఇట్లా కులపరంగా అవమానపరిస్తే చట్టాలు, ఎస్సీ అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి, వీటి ద్వారా శిక్షించబడతారు అని చెప్పేసి అనే విషయాన్ని మేము అంబేద్కర్ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని చదువుకున్న తర్వాతనే మాకు తెలిసింది. మీరు అనుభవించిన తర్వాతనే మీకు తెలిసింది. మాకు అనుభవించిన తర్వాతనే తెలిసింది మాకు ప్రాక్టికల్ గా. గ్లాసుల్లో 2 గ్లాసుల విధానం ఉండేది. అంటే 2 గ్లాసులు అంటే ఇప్పుడు హోటల్ ఉంటుంది, హోటల్ కాడ అన్ని వర్గాలకు సపరేట్గా 1 గ్లాసులు ఉంటాయి. మాకు అదే గాజు గ్లాసులు కానీ సపరేట్గా ఒక బుట్టియో లేకపోతే సంచియో ఒక ప్లేస్లో పెట్టేది. నేను చూసా సార్, ఇది కాప్సారా ఉంటది కదా, కాప్సారాలో ఊర్లలో చూసా నేను. ఇది చెప్పొచ్చు చెప్పకూడదు నాకైతే తెలియదు. నేను కాప్సారా ఇది అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర నేను మామూలుగా వెళ్తాం కదా విలేజ్ లో ఆడుకోవడానికి, వెళ్ళినప్పుడు 2 గ్లాసులు ఉంటాయి అక్కడ. ఒకటి ఎస్సీ వాళ్ళు తాగేవాళ్ళు, ఇంకొకటి నార్మల్ వ్యక్తులు బీసీ కులాలు ఉంటాయి కదా వీళ్ళకి పెట్టేవాళ్ళు. నేను అడిగా ఒకసారి ఇలా ఎందుకున్నదంటే వాళ్ళు తాగింది వీళ్ళు తాగరు అని చెప్పారు అక్కడ. ఏదైతే కాప్సారా చూసారు సేమ్ అదే మహబూబ్ నగర్ జిల్లా మరీ ఎక్కువ. మహబూబ్ నగర్ జిల్లా కర్ణాటకకు దగ్గర, రాయలసీమ ప్రాంతానికి దగ్గర అది మహబూబ్ నగర్ జిల్లా కనుక విపరీతమైన అంటరాంతనం. గుళ్ళోకి రానిచ్చే వాళ్ళు కాదు. ఇప్పటికీ ఉందిలేండి గుళ్ళో, ఇప్పటికి కూడా ఉంది. అయితే ఇంకోటి గ్రామాల్లో చెట్ల కింద ఉండే అరుగులు ఉంటాయి కదా, పెద్ద మనుషులు కూర్చుని, అవును, వాటి మీద కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు, బస్సులను ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. చాలా ఘోరాతి ఘోరమైన సంఘటనలు నేను ఒక 30 సంవత్సరాల క్రితం నేను చూసిన. అప్పట్లోనే అంటే నేను అటువంటి దారుణాత్మైన పరిస్థితులలో మేము అదే రకంగా దొరల పెత్తనము, భూస్వాముల పెత్తనం, జీతగాళ్ళ బానిసత్వం, ఇంకోటి మహిళల్ని అగ్రకులాలు అనే వాళ్ళు చెరచడం, వీటన్నిటిని మేము మా కళ్ళతోనే మేము చిన్నప్పుడు చూసినాం. వీటన్నిటిని తొలగించడం కోసమే నేను పీపుల్స్ వార్ యొక్క ఆకర్షించిన. ఓకే. పీపుల్స్ వార్ నక్సలైట్స్ వీటిని అన్నిటిని భరించేవాళ్ళు కాదు సార్. ఇంకొక చిన్న విషయం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అంటే నేను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నా. ఒక విలేజ్ లో, అంటే నేను ఇప్పుడు అది తెలుసుకుంది ఎప్పుడు అంటే నేను 1 year బ్యాక్ తెలుసుకున్నా, మా తాతయ్య చెప్పాడు. అయితే ఒక విలేజ్ లో ఏమైందంటే అక్కడ ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళే ప్రెసిడెంట్ నిలబడాలి. ఆ ఊర్లో ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ. అయితే ఒక అతన్ని తీసుకొచ్చి నిలబెట్టారు, ఒక ఏజ్డ్ పర్సన్. అతను గెలిచిన తర్వాత ఎవరైతే అగ్రకులాలు ఉంటారో అక్కడికి వెళ్ళిండంటే నెక్స్ట్ డే నేను ప్రెసిడెంట్ కదా నేను ఏం చేయాలని వెళ్ళిండంట. వెళ్తే అక్కడ కూర్చోమన్నారంట, కిందనే కూర్చోమన్నారంట అగ్రకులాలు. కూర్చోమన్న తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత వేరే పెద్ద మనిషి ఒక ఆయన చేంద్ర ఎడ కూర్చున్నావు అనంట. మా తాత చెప్పిండు, మా తాత అక్కడే ఉన్నాడంట అప్పుడు. అయితే ఏంద్ర ఎడ కూర్చున్నావు అంటే, అదేందయ్యా నేను ప్రెసిడెంట్ గెలిచా కదా, నా పని నేను చేసుకోవాలి కదా, ఏం చేయాలి చెప్పండి అని వచ్చిందంట. చదువు రాదు కదా. వస్తే ఆయన అన్నాడంట, పని లేదేం లేదు, పోరా ఏడెందుకు కూర్చున్నావు, రేపే నీ పని, నీ కూలికి నువ్వు పో, మేము చూసుకుంటాం అన్ని అని పిలుతూనే పో అన్నంట. సంతకాల కోసం అంతే. చెక్ పవర్ ఉంటది కదా ప్రెసిడెంట్ కి, ఆ చెక్ పవర్ ఉపయోగించుకోవడం ఒక మనిషి నిలబెట్టి ఎస్సీ మనిషిని మొత్తం పంచాయతీలు మొత్తం వీళ్ళు చేసేవాళ్ళు. అది మా తాత నాకు చూసి నాకు చెప్పిండు, నేను ఆశ్చర్యపోయినా. అట్లెట్లా ఆయన నిలబడ్డాడు, ఆయన గెలిచిండు, ఆయన చూసి ఓట్లు వేసారు కదా అంటే, అంతే నడుస్తుందరా నీకు తెలియదు అని చెప్పిండు మా తాత. నాకు అదే గుర్తొచ్చింది ఇప్పుడు. ఇలాంటివి కూడా వాస్తవానికి రాజకీయంగానే కానీ పదవులు మావి, అనుభవించేతులు వాళ్ళు ఏళ్ళు ముద్ర ఏమంటే అడేయాలి, ఏడ సంతకం పెట్టాలంటే అడబెట్టాలి. అందుకొరకే చదువుకున్న వాడిని ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి ముందుకు రానియరు గ్రామాల్లో. జరిగింది కూడా అదే. ఇప్పుడు నేను చెప్పిన చదువుకోని వాళ్ళనే
ఎన్నిక చేస్తారు వాళ్ళు. అది కూడా చదువుకున్న వాళ్ళను ఒక దగ్గర ఎన్నిక, ఇప్పుడు ప్రస్తుతం చదువుకున్న వాళ్ళని గ్రామాల్లో ఎన్నిక చేస్తున్న కాడ అది ఊరితో సంబంధం లేకుండా ఎప్పుడూ హైదరాబాద్కు బతకడానికి వెళ్ళిన వాళ్ళను, హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ ఉద్యోగమో లేకపోతే ఏదో వ్యాపారం చేసుకుంటా నాలుగు డబ్బులు సంపాదించిన వాళ్ళను, ఆ గ్రామంతో సంబంధం లేని వాళ్ళను, గ్రామంలో ఉన్న పరిసరాల ప్రాంతాలతో సంబంధం లేని వాళ్ళను హైదరాబాద్ నుంచి తీసుకుపోయి గ్రామాల్లో సర్పంచ్ నిలబెట్టి గెలిపిస్తారు. ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ చదువుకున్న వాళ్ళకి ఓట్లు వేస్తారు. వాళ్ళు ఎవరు, వాళ్ళు గ్రామాల్లో ఉండి ప్రజా సమస్యలను పట్టించుకుంటున్న వాళ్ళని కాదు, హైదరాబాద్ నుంచి పట్టుకొని వస్తారు. వాడైతే వెళ్ళిపోతాడు, ఓటేసి సర్పంచ్ గెలుస్తాడు, పెద్ద రాజకీయాలు పట్టించుకోడు. కనుక ప్రస్తుత రాజకీయాల్లో కూడా బాగా తెలిసిన వ్యక్తులకు రాజకీయ అవకాశాలు లేవు. రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళకు, ఉద్యమాలు చేస్తున్న వాళ్ళకు, ప్రజా ఉద్యమాల కోసం పనిచేస్తున్న వాళ్ళకు, ప్రజా సమస్యల మీద పనిచేస్తున్న వాళ్ళకు రాజకీయాల్లో చాలా తక్కువ అవకాశాలు వస్తాయి. ఏం తెలియని వాళ్ళకు, ప్రజలతో సంబంధం లేని వాళ్ళకు, ప్రజా సమస్యలను పరిష్కారం చేయని వాళ్లకు, ఉన్నతమైన నాయకులు చెప్తున్న మాటల్ని వినేటోళ్లను నిలబెట్టి వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తారు. ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికైతున్న వాళ్ళందరూ కూడా ప్రజా జీవితంలో ఉండి ప్రజా సమస్యలను అర్థం చేసుకొని ప్రజల కోసం పనిచేసే ఉద్యమ నాయకులను ఏ రాజకీయ పార్టీలు కూడా నిలబెట్టవు, వాళ్ళని ఏ ఓట్లు వేపించి గెలిపియవు. నాలెడ్జబుల్ పర్సన్స్ వద్దు వీళ్ళకి. ఎస్, ఎందుకంటే స్వయం ప్రకాశ శక్తులకు వీళ్ళు అవకాశాలు ఇయ్యరు. వాళ్ళ వెలుతురుతో కనపడ్డ నాయకులకు అవకాశాలు ఇస్తారు. అంటే వాళ్ళు ఉంటేనే వీడు గెలుస్తాడు, నిలబడ్డాడు. వీళ్ళు సొంతంగా వీడు గెలిచే క్యాపబిలిటీ ఉన్నోనికి ఎప్పుడు కూడా రాజకీయాల్లో అవకాశాలు రావాలి. మీరు యువతకి ఏం సందేశం ఇస్తారు? ఇప్పుడు మీ ఎస్సీ మాదిగ ఏదైతే ఉందో, మీ మాదికి సంబంధించిన విద్యార్థులు ఒక్కొక్కరు పీజీలు పిహెచ్డీలు చేస్తున్నారు విలేజ్ లో. కనుకనే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటారా, లేదు అంటే వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా ఇబ్బందుల వల్ల వాళ్ళు రావట్లేదు అంటారా? దాని మీద మీ అభిప్రాయం? వాస్తవానికి నేను ఉదాహరణకు నేనే, వాస్తవానికి నాది నక్సల్ మూమెంట్, ఆ తర్వాత మాదిగ దండోర, ఆ తర్వాత తెలంగాణ. అంటే సమసమాజ నిర్మాణ ఉద్యమం, నక్సల్స్ ఉద్యమం. వాళ్ళ మూల సిద్ధాంతం సమసమాజ నిర్మాణం. ఆ తర్వాత మాదిగ దండోర సామాజిక ఉద్యమం. మేమెంతమందిమో మాకంత వాట, బీసీ రిజర్వేషన్ లాగా. ఎస్, మేమెంతమందిమో మాకంత వాట. అది రాజకీయంగా కానీ ఉద్యోగపరంగానే కానీ అన్ని రకాలుగా. ఆ తర్వాత మూడవది ప్రాంతీయ ఉద్యమం, ప్రాంతీయ వ్యత్యాసాలు, ప్రాంత దోపిడీ. ఆ దోపిడీకి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం. నేను సమసమాజ నిర్మాణ ఉద్యమంలో పనిచేసిన, సామాజిక ఉద్యమం మాదిగ దండోరలో పనిచేసిన, ప్రాంతీయ దోపిడీలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. అంటే ఈ సమాజాన్ని గురించి పూర్తి అవగాహన ఉంది నాకు. సమాజ దోపిడీ నక్సల్స్ మూవ్మెంట్లో నేను చేసింది, నక్సల్స్ మీద నక్సల్స్ పోరాటంలో నేను ఎవరి మీద పోరాటం చేసిన? భూస్వాముల మీద పోరాటం చేసిన, పెత్తందారుల మీద పోరాటం చేసిన, అణచివేత మీద పోరాటం చేసింది. అదే మాదిగ దండోరలోకి వచ్చిన తర్వాత సామాజిక ఉద్యమం. మరి నాయన మేమెంతమంది ఉన్నాం మాకంత వాటి, అంబేద్కర్ సిద్ధాంతం, కాంశీరామ్ సిద్ధాంతం, దాంట్లో పనిచేసింది. ఆ తర్వాత ప్రాంతీయ ఉద్యమం, అంటే ఒక ప్రాంతం ఇంకో ప్రాంతాన్ని దోపిడీ చేయొద్దు అనే దానికి నిదర్శనంగానే తెలంగాణ ఉద్యమంలో పని. అంటే ఇన్ని తరహాల ఉద్యమాలు నేను చేశాను. అంటే నాకు పూర్తి అవగాహన ఉంది. అదే రకంగా నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా తిరిగా. అదే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అదే. మీరు ఏదైతే మల్టిపుల్ పార్టీస్ లో పనిచేశారు, ఇప్పుడు మీరు ఏదైతే మల్టిపుల్ పార్టీస్ లో పనిచేశారు, టీడీపీలో, టీఆర్ఎస్ లో, బీజేపీలో, ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ చేరుకున్నారు. కాంగ్రెస్ లో ఫస్ట్ ఉండే అటుపోయారు సార్, చెప్తారా? చెప్పండి. అయితే మీ పుట్టుక ఎక్కడ జరిగింది, ఏ పార్టీలో జరిగింది? వాస్తవానికి నా రాజకీయ అరంగేట్రం మాత్రం అది ఉద్యమ పార్టీ టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ సంస్థ. ఆ సంస్థలో నేను మొట్టమొదటి ఎంటర్ అయ్యాను 2001లో. మాదిగ దండోర తర్వాత ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగ నేను కలిసి ఏదైతే ఉద్యమం చేసినామో మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేను 23 జిల్లాలు తిరిగా. ఏ జిల్లాలో ఏ రకంగా మాట్లాడతారు, ఏ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయనే సంగతి కూడా తెలుసు నాకు. ఇంకోటి ప్రతి కులాల మీద అవగాహన ఉంది నాకు. ఏ కులం ఎన్ని కష్టాలు పడుతుంది, ఏ కులం ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుంది, ఏ కులం ఏ రకంగా శ్రమ పడుతుంది అనేది నాకు పూర్తి అవగాహన ఉంది. కుల వృత్తుల మీద, ఆ ప్రజల మీద. అయితే ఆ ప్రజల యొక్క మైండ్ సెట్ మీద కూడా నాకు అవగాహన ఉంది. ఆ తర్వాతనే నేను టీఆర్ఎస్ ఉద్యమంలోకి వచ్చినాను. ఏబిసిడి చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత నేను మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోకి 2001లో వచ్చింది. నేను స్టార్టింగ్ నుంచి ఉన్నారు? ఎస్, స్టార్టింగ్ నుంచే ఉన్నాను. నేను ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ లో. కేసీఆర్ గారు అధ్యక్షుడు, నేను ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ పనిచేసిన.
నేను 9 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నది టీఆర్ఎస్. మీకు ఎలా ఉండేది కేసీఆర్ తో? కేసీఆర్ గారు చాలా మంచి వ్యక్తి అండి. ఉమ్, ఎందుకంటే ఉద్యమ పరంగా అంటే ఉద్యమంలో మాత్రం చాలా మంచివాడు. రాజకీయం వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఆయన ఆలోచన విధానం మొత్తం పూర్తిగా మారిపోయింది. నిజానికి కేసీఆర్ గాని ఉద్యమం వరకు 2001 నుంచా? ఎస్. నిజానికి కేసీఆర్ గారు ఉమ్. 2001 నుంచి 2014 జూన్ 2 వరకు మనకి తెలంగాణ స్టేట్ వచ్చే వరకు ఆయన అక్కడ వరకు చూసుకుంటే ఆయన తెలంగాణ జాతిపిత. అంటే తెలంగాణ ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఫోటో ఉండేది మనకి. ఏదైతే మనకి మహాత్మా గాంధీ ఎట్లనో మన దేశానికి కేసీఆర్ ను కూడా అలా పూజించే అవకాశం ఉండేది. ఎస్. కానీ ఆయన ఎప్పుడైతే రాజకీయ పార్టీలోకి ఎంటర్ అయిందో తర్వాత నుంచి ప్రస్తావన అంతా మారిపోయింది, జనాల అభిప్రాయాలు మారిపోయింది. అంటే నిజానికి మీరు అన్నట్టు కరెక్ట్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అయితే చాలా ఉద్యమ సంస్థలు పనిచేసినాయి. తెలంగాణ జనసభ అని ఇంకోటి రకరకాల సంస్థలు తెలంగాణ కోసం కొట్లాయినాయి. ప్రొఫెసర్ జయశంకర్. అయితే తెలంగాణను గెట్టు దాకా నెట్టుకొచ్చిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు గెట్టు దాకా నెట్టుకొచ్చిండు ఎవరు? కేసీఆర్. అదే సమయంలో కేసీఆర్ ఆ సమయంలో వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ఏ తెలంగాణకు రాష్ట్ర సాధన కోసం కీలకంగా పనిచేస్తుందనే ఒక విషయాన్ని ఆయన కార్యాచరణలో చూపెట్టాడు. తెలుగుదేశము జై తెలంగాణ అన్నది, కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అన్నది. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అన్నారు. మన జానారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు 42 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారికి మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకొని పోయిన వ్యక్తి వనపర్తి శాసనసభ్యులు మాజీ మంత్రి జిల్లాల చిన్నారెడ్డి గారు, మా మహబూబ్నగర్ జిల్లానే. ఆయన్నే మొట్టమొదటి దీన్ని ఆరంభం చేశారు. కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అన్నది. కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఉద్యమం చేయలేదు. కానీ టీడీపీలో ఉన్న చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ని ఏర్పాటు చేసి అది రాజకీయ ప్రక్రియలో పార్లమెంటరీ విధానంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనే ఒక మూల సిద్ధాంతంతోన ఆయన ప్రారంభం చేసిండు. దానికి ప్రధానమైన కారణం శిబు సోరెన్ గారు. కేసీఆర్ గారికి రాజకీయ గురువు, తెలంగాణ ఉద్యమానికి రాజకీయ బాటలు ఎట్టేయాలని చెప్పేసి అని శిబు సోరెన్ గారిని జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడైన శిబు సోరెన్ గారు ఆయనను ఆదర్శంగా తీసుకున్నాయి. దాని జార్ఖండ్ మూవ్మెంటే తెలంగాణలో స్టార్ట్ చేశారు. కనుకనే తెలంగాణ ఉద్యమం చేయడం, సర్పంచులుగా నిలబెట్టడం, ఎంపీటీసీలుగా నిలబెట్టడం, జెడ్పీటీసీలుగా నిలబెట్టడం, ఎమ్మెల్యేలుగా నిలబెట్టడం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయడం, మళ్ళీ గెలవడం, రాజీనామాలు చేయడం, మళ్ళీ గెలవడం, అంటే రాజకీయ అస్థిమితి అవసరం, కంపల్సరీ అనేది రాజకీయ పార్టీలకు, కేంద్ర ప్రభుత్వానికి తెలిసేటట్టుగా చేసిండు కేసీఆర్ గారు. చేసిండు, ఓడిపోయిండు, గెలిచిండు, ఓడిపోయిండు, గెలిచిండు. చాలా స్థానం 25 స్థానాలు ఉన్న కాడ 10 వచ్చినాయి. చాలా జరిగినాయి. ఆ సంఘటనలు అప్పుడు వెళ్తూ ఉన్నాను నేను ఆయన బట్టి. అయితే ఆయన రాజకీయ ప్రక్రియల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటాం, రాజకీయ ప్రక్రియ ద్వారానే జార్ఖండ్ వచ్చింది. చాలా మంది ఉద్యమం చేశారు. శ్రీకాంత్ చారి లాంటి వాళ్ళు 100 మంది చచ్చిపోయారు. అయితే దానికి అది ఒక వ్యూహం. ఈ చావులు, ఆత్మహత్యలు అనేది ఒక పెద్ద వ్యూహం. అంటే ఇప్పుడు ఒక ఉద్యమంలో ఎక్కడైనా గమనించండి, మీరు ఏదన్నా ఒకటి సాధించాలనుకుంటే ఎదుటోని కథం చేస్తారు, ఎదుటోని కొట్టడమో, ఎదుటోని చంపడము. కానీ తెలంగాణ ఉద్యమంలో రివర్స్ గేమ్, ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఓన్లీ విద్యార్థులే చేసుకున్నారు, రాజకీయ నాయకులు చేసుకోలేదు. రాజకీయ నాయకులు ఎవరు చేసుకోలేదు, ఒక కులం చేసుకోలేదు, అన్ని కులాలు చేసినాయి. అన్ని కులాలు చేసి ఆత్మాభిమానం, తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని కులాల వాళ్ళు త్యాగాలు చేశారు. అన్ని కులాల యొక్క భాగస్వామ్యం ఉంది, కానీ ఒకే ఒక కులం యొక్క భాగస్వామ్యం లేదు. వాళ్ళే ఇన్ని రోజులు రాజకీయం చేశారు. ఆ కులం వాళ్ళు అగ్గిపేట దొరకలేదంట. అగ్గిపేట దొరకలేదు. ఎందుకంటే శ్రీకాంత్ చారికి అగ్గిపేట దొరుకుతుంది, కానీ ఈయనకు దొరకదు. సార్ ఇయ్యొచ్చు కదా అగ్గిపెట్టే. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు అదే నేనేమంటున్నా, ఒక ఆత్మహత్యలను పురిగొల్పడం, ఉసిగొలపడం, ఎంకరేజ్ చేయడం. ఇంకోటి చనిపోయిన వ్యక్తికి బీభత్సమైన ర్యాలీలు, బీభత్సంగా వచ్చేసే వరకల్లా అరే ఇట్లా ఉంటుందా అని చెప్పేసి అని. తెలంగాణ ఉద్యమం ఏంటంటే సార్ గూస్ బంప్స్ వస్తాయి. ఒక ఏపీ వ్యక్తి స్టూడెంట్, నేను ప్రిపేర్ అయ్యే టైంలో నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను తెలంగాణ మూవ్మెంట్ కి కూర్చున్నాడు. తెలంగాణ మూవ్మెంట్ జరుగుతుంటే క్లాస్ కూర్చున్నాడు నా పక్కన. ఇంత జరిగిందా, ఇంత చరిత్ర ఉందా తెలంగాణకి, మామూలు అన్యాయం జరిగిందా తెలంగాణ. రైలు వస్తుంటే రైలుకి ఎదురుగా ఊరుకుడే మేము ఎక్కడన్నా చూసిర్రా అంటే వాళ్ళ ఇంటికి వచ్చేది లేదు, రూపాయి వచ్చేది లేదు,
ఉద్యోగం వచ్చింది లేదు. 1200 మంది చచ్చిపోయారని చెప్పిండు. 500 మందికి గుర్తించి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, అంతే కదా, ఆదుకున్నారు. అంటే ఇటువంటి మోసాలు జరిగింది. ఇంకోటి ప్రేరేపణించారు, బాగా ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా ప్రేరేపణ చేసిండ్రు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పరామర్శించడానికి వెళ్ళిన, తెలుగుదేశం పార్టీ పరామర్శించడానికి వెళ్ళిన వీళ్ళని కొట్టడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు, మన టీడీపీ పార్టీ మీద దాడులు, ఇదంతా తెలంగాణ సాధించుకోవడానికి ఒక వ్యూహం. అంటే సింగిల్ గా నిలబడడం కోసం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పాత్ర లేదు, టీడీపీ పాత్ర లేదు, ఓన్లీ వన్ టీఆర్ఎస్ఏ ఒరిజినల్ అనే ఒక వాతావరణాన్ని బిల్డప్ చేయడం కోసం ఈ యొక్క టీఆర్ఎస్ లో ఉన్న హరీష్ రావే కానీ, కేసీఆర్ గారే కానీ. మీకు తెలుసా ఇదంతా? మీరు పక్కనే ఉన్నారు కదా అప్పుడు. తెలుసు, ఇది ప్రేరేపణ చేశారు బాగా. మీరు డిస్కస్ చేసే వల్ల ఇలా చేయాలి, ఇలా శ్రీకాంత్ చనిపోయింది అంటే తర్వాత నెక్స్ట్ ఇలా ప్రాసెస్ చేయాలి, ఇలా ఉద్యమం, ఇలా నెక్స్ట్ వాళ్ళు ఉసుగొలపాలి అనేది అక్కడ మీరు డిస్కస్ చేసి, అంటే మీరంటే అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో. అయితే నేను చాలా కీలకంగా ఉంటుంది టీఆర్ఎస్ లో. అయితే నేనేమంటున్నా, ఎంత కీలకం అంటే 2006లో ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తుండే కదా, కొత్త గవర్నమెంట్ కదా, 2004 నుంచి 2006 వరకు 2 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ 6 మంది మంత్రులు, కేంద్రంలో 2 మంత్రులు, కేసీఆర్, టైగర్ నరేంద్ర. ఇక్కడనే 6 మంది మంత్రులు ఉన్నారు కదా. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాకు తెలంగాణ ఇవ్వడానికి ఆలస్యం చేస్తుంది, మమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు బయటకు వచ్చేసారు కాంగ్రెస్ నుంచి. వచ్చినామంటే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి నారాయణపేటలో మన నక్సలైట్ల చేతిలో మన చిట్టెం నర్సిరెడ్డి, డికే అరుణ వాళ్ళ ఫాదర్ చిట్టెం నర్సిరెడ్డి గారు నక్సలైట్స్ చంపారు. చిట్టెం నర్సిరెడ్డి గారిని, ఆయన కొడుకు వెంకటేశ్వర రెడ్డిని, ఇద్దరిని కూడా నారాయణపేటలో కాల్చి చంపారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నారాయణపేటకు రాజశేఖర రెడ్డి వస్తుంది. నేను అప్పుడు టీఆర్ఎస్లో కార్యదర్శి, స్టేట్ కార్యదర్శి. నేను రాజశేఖర రెడ్డి సభను అడ్డుకున్నా. అంటే నేను ఏ పార్టీలో పనిచేసినా చాలా కీలకమైన రోల్ చేస్తుంటున్నాను. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ అలా ఉంది. చూసుకుంటే నక్సల్స్, మాదిగ దండోరా. ఇంకోటి, ఈ రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ, నెక్స్ట్ సతీష్ మాదిగ. రేవంత్ రెడ్డి గారికి నేను రాజకీయ గురువు అంటూ కాదు. ఎందుకొరకు అంటున్నా అంటే, ఆయన ఎవరి అది అనేది ఉండదు. కాబట్టి మేము ఫ్రెండ్స్, సహచరుని. మీరు అంగీకరించకపోవచ్చు కానీ ప్రజల్లో అయితే అది ఉంది, ఆ పేరు. నేను దాన్ని ఒప్పుకోను, కానీ నేను రేవంత్ రెడ్డి గారికి సహచరుడు. ఏది మన ఏదైతే సీఎం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటే కాదు, మేమందరం కొలీగ్స్ అని ఎట్లయితే అన్నారు, మీరు ఇప్పుడు అట్లనే సహచరుడు. ఎందుకు నేనన్న మాట కాదు ఇది, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారే అంటారు ఈ మాట. మీ శిష్యుడు కదా సార్, మీ ఫాలోవర్ కదా. ఫాలోవర్ కదా బాబు, సమకాలికుడు. సమకాలికుడు అనే పదం వాడతాడు ఆయన. అంటే నేనే ఆశ్చర్యపోతాను, అరే ఇంత పెద్ద మనిషి నన్ను సమకాలికుడు అంటాడేంటి, శిష్యుడు అని చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు. ఆయనే మీరే అతని శిష్యుడు అంటారా? చెప్పుకోవచ్చు కదా. వాస్తవం అంటే శిష్యుడు అని అనొచ్చు కదా నన్ను. అనొచ్చు అంటారా? నన్ను మా ఓడు నా శిష్యుడు పోయి న్యాయపడి ఉన్నోడు అని చెప్పి అనొచ్చు కదా. అటు అనోడు ఏమేమంతా సహచరులేము. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ పాత్ర ఏంది? ఇప్పుడైతే రేవంత్ రెడ్డి టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇవాళ సీఎం కుర్చీ ఎక్కినట్టే, దానికి కారణం ఆ రోజు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ గుర్తింపు వచ్చిందంటే ఆ ఎమ్మెల్సీ ఎన్నికండి వాస్తవానికి. అయితే నేను టీఆర్ఎస్లో పనిచేస్తున్నప్పుడు, టీఆర్ఎస్ ఎస్ఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 2003లో రేవంత్ రెడ్డి గారు కూడా టీఆర్ఎస్లో జాయిన్ అయ్యింది. ఆయన మొట్టమొదటి రాజకీయ ఆరంగేట్రం టీఆర్ఎస్ఏ. పాలమూరు ప్రజా గర్జనలో జాయిన్ అయ్యింది ఆయన. అప్పుడు కేసీఆర్ గారికి పెద్ద తలవారు కూడా ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అతనికి, కేసీఆర్ 2003లో. అయితే 2004లో ఎమ్మెల్యే ఎలక్షన్స్, కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు. ఆ రోజు కల్వకుర్తి కోసం ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేకి. అయితే కల్వకుర్తి నుంచి కేసీఆర్ గారిని నాకు వద్దు కానీ కేసీఆర్ గారు నిలబడాలని చెప్పేసి మూవ్మెంట్ చేసింది. ఆ తర్వాత 2006 పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన ఆఫర్ చేసిండు మహబూబ్నగర్కు మీరు రావాలి సార్ అని. అంటే కేసీఆర్కి చాలా దగ్గర ఉండే, హరీష్ రావు గారికి చాలా దగ్గర ఉండే రేవంత్ రెడ్డి. అయితే 2006లో లోకల్ బాడీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ. అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తుంది కదా.
అప్పటికి మాకు ఇంకా విభేదాలు రాలే, కాంగ్రెస్కు టీఆర్ఎస్కు విభేదాలు రాలే. ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు మిర్జిల్ జెడ్పీటీసీ స్థానాన్ని అడిగాను. నేను బిజినపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని నేను అడిగిన. నాకు ఇచ్చిరు జెడ్పీటీసీ స్థానం టికెట్, కానీ రేవంత్ రెడ్డికి ఇవ్వలేదు. మిర్జిల్ టికెట్ ఇవ్వలేదు అతనికి, టీఆర్ఎస్ పొత్తులో రాలే. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసిండంటే ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. ఏడా మిర్జిల్లా ఇండిపెండెంట్గా ఆయన అక్కడ పోటీ చేసిండు. నేనేమో టీఆర్ఎస్ నుంచి బిజినపల్లిలో పోటీ చేసిండు, నేను జెడ్పీటీసీ 2006లో. అయితే రేవంత్ రెడ్డి గారు ఆ జెడ్పీటీసీ గెలిచిండు. అయితే తెలుగుదేశం కానీ అధికారంలోకి వస్తే, ఎక్కువ సీట్లు వస్తే రేవంత్ రెడ్డి చైర్మన్, జెడ్పీ చైర్మన్. అదే రకంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో ఒకవేళ మిర్జిల్ సీటు రేవంత్ రెడ్డి గారికి కానీ పొత్తులాగానే ఇస్తే, రేవంత్ రెడ్డి గారు ఆడ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సీట్లు కానీ ఎక్కువ వస్తే తన చైర్మన్ సీటు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి గారు జిల్లా మీద పూర్తి పట్టుండే అతనికి. 64 మండలాలు ఉంటే 64 మండలాల్లో పట్టున్న వ్యక్తి అతను. కనుక జెడ్పీటీసీగా మిర్జిల్లో గెలిచిండు. కానీ తెలుగుదేశం పార్టీ సీట్లు ఎక్కువ రాలేదు, కాకపోవడం వలన ఆయన ఖాళీ సభ్యుడిగా ఉన్నాడు, ఇండిపెండెంట్ సభ్యుడిగానే ఉన్నాడు. అయితే నేను ఓడిపోయిన బిజినపల్లిలో, ఆయన గెలిచిండు. ఇద్దరం ఒకటేసారి జెడ్పీటీసీగా పోటీ చేసిన. రాజకీయ అరంగేట్రం రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ గెలిచిండు బిజులు, నేను ఓడిపోయినాడు బిజినపల్లిలో టీఆర్ఎస్ బీఫామ్ నుంచి నిలబడి. అంటే అప్పుడు వాస్తవానికి టీఆర్ఎస్ లేదు ఎక్కువ, మహబూబ్నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ప్రభావం లేదు, కాంగ్రెస్ ఎక్కువ ఉంటుంది అక్కడ. కాంగ్రెస్ చాలా బలంగా ఉండే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, మొత్తంగా షిఫ్ట్ చేసింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటేనే పవర్ఫుల్. ఆ పీరియడ్ లో ఈయన జెడ్పీటీసీగా గెలిచిండు, కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచిండు ఈయన. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ అభ్యర్థి మీద ఈయన గెలిచాడు. 1800 ఓట్ల మెజార్టీతోనే, 2500 ఓట్ల మెజార్టీతోనే గెలిచాడు. ఆ తర్వాత 2007లో జెడ్పీటీసీ అయిన సంవత్సరన్నర కాలానికి అప్పటికి మేము కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసింది టీఆర్ఎస్. రాజశేఖర రెడ్డి గారిని నేను నారాయణపేటలో నిలదీయడం జరిగింది, మీరు తెలంగాణ ద్రోహి అని. ఆ రోజు చాలా పెద్ద గందరగోళమైంది. రాజశేఖర రెడ్డి గారిని నేను నిలదీసిన సభల నారాయణపేట, అదే చిట్టెం నర్సిరెడ్డి గారు. అయితే ఆ తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి మేము బయటకు వచ్చినాం, టీఆర్ఎస్ బయటకు వచ్చిందో, అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఎమ్మెల్సీ. ఆ సమయంలోనే రెఫరెండం అని కరీంనగర్లో కేసీఆర్ గారు రాజీనామా చేసి నిలబడ్డాడు 2006లో. అప్పుడు మనం కేసీఆర్ గారిని గెలిపించినాం. అది అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి. జెడ్పీటీసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా గెలిచిండు, జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు. ఆ తర్వాత 2007 ఎమ్మెల్సీ ఎన్నిక. టీఆర్ఎస్కు మహబూబ్ నగర్లో 29 ఓట్లు ఉన్నాయి, ఎంపీటీసీలు 2 జెడ్పీటీసీలు, 27 ఎంపీటీసీ, 29 ఓట్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ మహబూబ్ నగర్ జిల్లా. దాదాపుగా అప్పుడు కాంగ్రెస్కు ఎంపీటీసీ జెడ్పీటీసీలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. దాదాపు 700-800 సీట్లు ఉన్నాయి వాళ్ళవి. తెలుగుదేశము, కమ్యూనిస్ట్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇండిపెండెంట్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కలుపుకుంటూ 400 లేవు. 700-800 ఎక్కడ, 400 ఎక్కడ? అసలు రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేడుగా, ఇండిపెండెంట్ క్యాండిడేట్. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, సతీష్ భాయ్ నన్ను అదే నాయక లీడర్స్ ఆఫ్ సతీష్ భాయ్ ఈ రకంగా పిలుస్తాడు ఆయన. నేను బాసు అంటుంటా, రేవంత్ రెడ్డి గారిని బాసు అంటుంటాను. ఇప్పటికి అట్లనే పిలుస్తారా? ఇప్పటికి కూడా అట్లనే పిలుస్తాను, బాసు అంటారు, లేకపోతే అన్న అంటారు. ఎక్కువ శాతం ఆయన నన్ను లీడర్స్ ఆఫ్ అని పిలుస్తుంటాడు, నాయక అని పిలుస్తుంటాడు, సతీష్ భాయ్ అంటుంటాడు. మీకు ఎట్లా కుదిరిందన్న? ఇప్పుడు ఆయన ఏమో పెద్ద సామాజిక వర్గం చెందిన ఆయన, మీరు చూస్తేనేమో వేరే సామాజిక వర్గం చెందిన వాళ్ళు, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది? అంటే నేనేమంటున్నా, ఆ రోజుల్లో రెడ్లకు మాదిగలకు జన తగ్గట్టు సమానం. ఆయన కూడా ఆయన ఒక మధ్యతరగతి రెడ్డి. ఆర్థిక బలాలు ఎలా ఉన్నాయి ఆయనకి అప్పట్లో? ఆయన రియల్ ఎస్టేట్ లో పనిచేసేది, రియల్ ఎస్టేట్ చేస్తుండే హైదరాబాద్ లో. వాళ్ళ మామ మన పద్మారెడ్డి గారు, జయపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు. జయపాల్ రెడ్డి గారి నుంచి అలాంటి సహకారం లేదు రేవంత్ రెడ్డికి, వాళ్ళిద్దరు ఎప్పుడు పోటీయే. వాస్తవానికి జయపాల్ రెడ్డి గారికి గీతమ్మను ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు, లవ్ మ్యారేజ్ కదా, లవ్ మ్యారేజ్ అతనికి ఇష్టం లేదు వాస్తవానికి.
అయినా సరే ఈయన లవ్ ఎప్పటికైనా విజయం సాధిస్తుంది అన్నట్టు ఈయన విజయం సాధించిండు, పెళ్లి చేసుకుంటూ వెరీ హ్యాపీ. ఆయన మంచిగా ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ ఫైన్ ఆర్ట్స్లో పనిచేసేది. మిస్టర్ ఆర్ట్స్ అనేది ఒక పెయింటింగ్ ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉండే ఆయన. ఈ రియల్ ఎస్టేట్ చేసేది. మీ పాత్ర ఏంది అసలు ఆయన ఎమ్మెల్సీలో గెలవడం? అయితే ఇది ఆయన ఎకనామికల్ స్టాటస్. అయితే ₹1,00,00,000 ఖర్చు పెట్టి జెడ్పీటీసీ గెలిచిండు, ₹3,00,00,000 ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ గెలిచిండు. ₹1,00,00,000 జడ్పీటీసీ, ఆ, ఎమ్మెల్సీ 3 కోట్లు అప్పట్లోనే. మరి ఆర్థిక బలాలంటే ఏం లేవన్నారు కదా ఇప్పుడే. అంటే ఫ్రెండ్స్ ఉన్నారండి ఆయనకు చాలా మంది ఫ్రెండ్స్. రాయలసీమకు సంబంధించుకున్న రెడ్లు ఫ్రెండ్స్ ఉన్నారు. అతను సతీష్ రెడ్డి లాంటి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన పులివెందుల సతీష్ రెడ్డి లాంటి వ్యక్తులు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు చాలా మంది ఆయనకు పొలిటికల్. ఎందుకంటే జూబ్లీస్ బంజరాయిలో ఉన్నాడు కదా, ఈ రెడ్లతో ఎక్కువ ఫ్రెండ్షిప్. రెడ్డి ప్యానల్కు ఈయన జూబ్లీస్ సొసైటీలో సెక్రటరీ. కమ్మ ప్యానల్ ఒకటి ఉంటుంది, రెడ్డి ప్యానల్ ఉంటుంది జూబ్లీస్ సొసైటీలలో, బంజరాయిల్ జూబ్లీస్ సొసైటీలలో. ఈయన రెడ్డి ప్యానల్ నుంచి సెక్రటరీ గెలిచినోడు. ఈయన అర్థమైంది, బాబులోడు కాదు రేవంత్ రెడ్డి గారు. అంటే రాజకీయాలలో ఆయన పాలిటెక్నికల్ గా పనిచేస్తూ చదువుతున్నప్పుడు ఆ తర్వాత సొసైటీలో సెక్రటరీ అయ్యిండు. ఇవన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకు ఆల్ పొలిటికల్ లీడర్స్ తో ఇతని సంబంధాలు ఉండేవి. వాళ్ళ కొడుకులతోనే కూడా ఫ్రెండ్షిప్ ఉండేది ఇతనికి. ఇప్పుడు సవితా ఇంద్రామ ఉంది, సవితా ఇంద్రారెడ్డి కొడుకులు ఇద్దరు ఉన్నారు, కార్తిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇతనికి. జానారెడ్డి. అంటే ఇట్లా మొత్తం టోటల్ గా మంత్రి పిల్లలు మంత్రులతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి. రెడ్డి ప్యానల్ సొసైటీలో ఉన్నాడు కనుక ఆ పరిచయాలు ఉన్నాయి. దాంట్లో అతను నిలబడ్డప్పుడు గెలుస్తాడు అని చెప్పేసి వాతావరణం బిల్డప్ అయినప్పుడు నాకు ఒకటే బాధ్యత తప్ప చెప్పిండు, సతీష్ భాయ్ నీవేం చేస్తావో నాకు తెలియదు, 29 ఓట్లు మనకు రావాలి, టీఆర్ఎస్ ఓట్లు నీవు తీసుకురావాలి. నేను ఖచ్చితంగా తీసుకొస్తాను బాస్ అని చెప్పిన. నేను అప్పుడు లక్ష్మారెడ్డి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి చెర్లకూల లక్ష్మారెడ్డి జడ్చెల్ల, ఆయన అప్పుడు అధ్యక్షుడు. వాస్తవానికి ఆయన అధ్యక్షుడు, నేను ఎస్ఎస్ఏ మన పార్టీ సెక్రటరీ. మేమిద్దరం మన జిల్లాలో రాజకీయం చేస్తుంటాం. అప్పుడు కాంగ్రెస్ నుంచి జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నిలబడ్డాడు ఎమ్మెల్సీగా. ఇది చాలా ఇంపార్టెంట్. మన లక్ష్మారెడ్డికి చుట్టమైన మామ అవుతాడు జగదీశ్వర్ రెడ్డి. ఎమ్మెల్సీకి కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు. మళ్ళా టీఆర్ఎస్ ఓట్లు ఆయనకి వేపియాలి. ఆయన అవునా కాదు, ఆయనకి వేపిస్తే గెలుస్తాడు, ఆ జగదీశ్వర్ రెడ్డి గెలుస్తాడు. కానీ నేను అక్కడున్న పక్కన రేవంత్ రెడ్డి మిత్రునిగా ఆయనకు తెలుసు, నేను ఈయనకు తెలుసు, ఇద్దరు మంచి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను లక్ష్మారెడ్డికి ఒకటే మాట చెప్పాను, సార్ మన రేవంత్ రెడ్డి గారిని గెలిపియాలి, నీవు నోరెత్తొద్దు, ఇంకా మీరు సార్ నాకు ఆపోజిట్ చెప్పొద్దు, సార్తో కోదాం కేసీఆర్ గారి దగ్గరికి అని పోయి కేసీఆర్ గారిని నేను అన్న అని పిలుస్తాను. అన్న ఇట్లా సంగతి మహబూబ్ నగర్లో ఆయన కూడా అంత వెల్కమ్ చేసిన బ్రదర్ అంటున్నా. ఎందుకంటే మీరు సామాజిక వర్గానికి లీడర్గా ఉన్నారు కాబట్టి అట్లా నేను మా జిల్లాలో మాత్రం రేవంత్ రెడ్డి చేద్దాం ఇండిపెండెంట్. బట్ కాంగ్రెస్ కీలక పాత్ర మీదే. నేను క్లియర్గా చెప్పి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినాం. కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడు సారు, కేసీఆర్ గారు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడు. ఎట్లా చేస్తాడు? ఇంక ఎవరు చేయాలి? టీడీపీ అభ్యర్థి లేడు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నాడు. ప్రకృతి అంతా సహకరించారు. నేను చెప్తున్నా, అదే ధీమతో నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, బాస్ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, నేను తీసుకొస్తా ఈ ఓట్లు అని చెప్పేసి కేసీఆర్ గారిని ఒప్పించి పోయి ప్రెస్ మీట్ పెట్టానని పెట్టించి 29 ఓట్లకు 27 ఓట్లను నేను వేయించిన. 27 ఓట్లను వేయించినాం. ఆయన ఇవే 27 కాదు, ఇంకా చాలా ఉన్నాడు ఇండిపెండెంట్, మొత్తం బీజేపీ అన్ని, ఈవెన్ టీడీపీ, ఈవెన్ కాంగ్రెస్ కూడా ఉన్నాడు. అన్ని చేసిండు ఇతనికి సపోర్ట్గా. వచ్చినాయి బ్రహ్మాండంగా. ఈ యొక్క 29 ఓట్లలో టీఆర్ఎస్ 27 ఓట్లు నేను వేయించిన. ఈయన రిజల్ట్ వచ్చే రోజు వరంగల్లో సభ మాది టీఆర్ఎస్, నేను ఆ సభ పోలేదు, ఈయన కౌంటింగ్లో నేను ఉన్నా. ఈయన 17 ఓట్లతోనే గెలిచిండు. ఈయన ఎగిరి గంతేసి ముద్దు పెట్టుకున్నా, గెలిచిండు. మా నాయకుడు, మా మిత్రుడు గెలిచిండు. ఆయన రెస్పాన్స్ ఏంది మీతో? అప్పుడు ఆయన ఎప్పుడైనా ఒకేలాగా ఉంటాడు. ఆయన అంటే ఆయనకి తెలుసు నా కొరకు ఎంత పని చేసిండు, ఎవరు పని చేశారు, ఎంత పని చేసిండు, ఏం సంగతి అనేది బాగా తెలుసు. మైండ్ లో ఉంటుంది ఆయనకి. మైండ్ లో ఉంటుంది లేదన్నట్టు. సార్ ఇప్పుడు మీరు కేసీఆర్ గారితో జర్నీ చేశారు చాలా రోజులు. అవును. ఆయన దినచర్య మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉండేది అబ్జర్వ్ చేశారు మీరు? అసలు కేసీఆర్ గారిని 11 గంటలకు గెలుస్తాడు, 11 గంటలకు అంటాడు అని తప్పది. కేసీఆర్ గారు 6 గంటలకి లేస్తాడు. లేచి
ఆయనకి జర ఫైల్స్ ప్రాబ్లం కేసీఆర్ గారు కేసీఆర్ గారు అప్పట్లో అప్పట్లో. అయితే ఆయన తొందరగా లేచి మొత్తం అన్ని జిల్లా పేపర్లతో సహా చదువుతాడు ఆయన. జిల్లాలతో కాదు, జిల్లా పేపర్ బులెటిన్స్ ఉంటాయి కదా, జిల్లా బులెటిన్ మెయిన్ ఎడిషన్ వస్తుంది, తర్వాత జిల్లా పేపర్లు వస్తాయి కదా, 10 జిల్లాల పేపర్లు చదువుతాడు ఆయన. అంత టైం ఉంటుందా? 2 గంటలు 3 గంటలు 11 గంటల వరకు ఏం పని చేస్తాడు ఆయన. పొద్దున్న 6 గంటలకు లేచి కాలకృత్యాలు చేసుకొని టీ తాగుకుంటా, ఆయనకు స్మోకింగ్ అలవాటు ఉంటుంది. అప్పుడుందా? అప్పుడు 5 సిగరెట్ తాగుతాడు అతను. 5 సిగరెట్లు 2-3 డబ్బాలు తాగేది, విపరీతంగా సిగరెట్స్ తాగేది. బాగా మాట్లాడేది, బాగా డిస్కస్ చేసేది తెలంగాణ మీద, ఆలోచన థింకింగ్ కోసం హ్యాబిట్ ఉన్నట్టుంది. అయితే బాగా పేపర్లను స్టడీ చేసేది అతను. చేసి అన్ని పేపర్లు, అన్ని జిల్లాల పేపర్, ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, టీఆర్ఎస్ కార్యక్రమాలని మా లీడర్స్ ఏం మాట్లాడుతున్నారు అనేది చూడాలి కదా. చూస్తాడు. చూసి అన్ని మెయిన్ పేపర్ అనేది ఒకటి చూస్తే చాలు సార్, మెయిన్ పేపర్లు అన్ని పేపర్లలో ఉంటాయి, అన్నిట్లలో ఉంటాయి. కానీ జిల్లా పేపర్లు అనేది రకరకాలుగా ఉంటాయి కనుక జిల్లా పేపర్లు చదివి ఇక ముందు స్నానం చేసుకొని 11 గంటలకు కిందికి దిగుతాడు. 11 గంటలకు ఆ సమయంలో ఎవరెవరున్నా వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని భోజనం చేస్తున్నాయి. ఆ సమయంలో ఎవరెవరైతే ఆ హాల్లో ఉంటారో వాళ్ళందరూ నాస్తా కదా, డైరెక్ట్ ఫుడ్డే, ఇంకా నో నాస్తా, ఇడ్లీ దోశలు ఈశలు లేవు, డైరెక్ట్ మటను చికెన్ బువ్వ. సార్ అప్పట్లో ఆయనకి అప్పుడే ఆరోగ్యం చెడిపోయింది, ఇంకొన్ని రోజులు అనుకుంటా వచ్చారు. మీకు అప్పుడు అదే అభిప్రాయం ఉండేదా? ఆయన ఆయన వాస్తవానికి ఆయన పుట్టుకతోనే పక్క మనిషి ఉన్నట్టు, జీన్స్ అలా ఉన్నట్టు, కానీ గట్టి మనిషి, మంచి మేధావి, చాలా తెలుగు లిటరేచర్. ఇంకోటి ఆయనకున్న గొప్ప వరం ఏంటంటే తెలుగు భయంకరంగా మాట్లాడతాడు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, ఈ 3 భాషలు అనర్గళంగా మాట్లాడే క్యాపబిలిటీ ఉన్నాడు. పద్యాలు, ఇంకోటి చరిత్ర, ఇవన్నీ కూడా బాగా చెప్పే వ్యక్తి. ఆయన చెప్తుంటే వినసొంపుగా ఎన్ని గంటలైనా వింటారు, అంతే, జనాలను ఆకర్షిస్తారు. కాకపోతే ఆయనతో 2 భాషలు ఉంటాయి. ఒకటి ఇంట్లో మాట్లాడే భాష ఒకటి ఉంటుంది, ప్రజల్లో మాట్లాడే భాష ఒకటి ఉంటుంది. ప్రజల్లో మాట్లాడే భాష డ్రామటికల్ భాష, ఇంట్లో మాట్లాడే భాష గౌరవాత్మకంగా మాట్లాడతాడు. ఎంత గౌరవార్థం అంటే, ఇప్పుడు నీవు ఉన్నావు, రఫీ గారు బాగున్నారా, భోజనం చేసారా, అమ్మ నాన్న బాగున్నారా, ఇట్లా. అది బయటకు వస్తే రఫీ భాయ్ ఏం చేస్తున్నావు, ఏం సంగతి, ఈ టైం. సార్ మనీ పులింగ్ ఎలా అయ్యేది అప్పట్లో? అంటే వాళ్ళకి అప్పుడు కేసీఆర్ అంత అధికంగా ఏమి అంత స్ట్రాంగ్ కాదు, ఉద్యమానికి చాలా డబ్బులు అవసరం అయ్యేది. బ్యానర్లు కొట్టించడం కానీ జనాలను పుల్ చేయడం వరకు మొత్తం చాలా చాలా ఖర్చుతో కూడుకున్న పనులు ఉద్యమం చేయడం అంటే. అప్పుడు ఆ మనీ అంతా ఎలా గ్యాదర్ అయ్యేది, ఎలా అసెంబ్లీ అయ్యేది? వాస్తవానికి కేసీఆర్ గారి దగ్గర అప్పుడు డబ్బులు లేవు, ఎవరి దగ్గర కూడా లేవు. కాకపోతే మూమెంట్కు ఆయన అందుకొరకే 3 నెలలకు సభ, కంటిన్యూయేషన్ ఉండేటి కావు ప్రోగ్రామ్స్. 3-4 నెలలకు ఒక సభ, 5-6 నెలలకు ఒక సభ, ఇట్లా పెట్టి కరీంనగర్ సభ తర్వాత మొట్టమొదటి కరీంనగర్ సభ పెట్టి, ఆ తర్వాత 3 నెలలు 4 నెలల తర్వాత మహబూబ్ నగర్ సభ పెట్టి, ఈ 3-4 నెలల గ్యాప్లో కొంత సమకూర్చి ప్రజలే ఇచ్చేది, కొంతమంది నాయకులు సహాయం చేసేది. అందుకొరకు రాజకీయ ప్రక్రియ అని చెప్పి ఇందులో రాజకీయంగా నిలబడాలనుకునే వ్యక్తులు పెట్టేవాళ్ళు. ఎమ్మెల్యేగా నిలబడాలని షోకున్నోళ్ళు, ఎంపీగా నిలబడాలని షోకున్నోళ్ళు ఉంటారుగా, వాళ్ళు డబ్బులు పెట్టేది. అంతెందుకు కేసీఆర్ గారు ఎంత మైక్రో లెవెల్లో కౌంట్ చేస్తాడంటే, ఒక సభ పెడుతున్నాం, 1,00,000 మంది రావాలి, ఎన్ని లారీలు పడతాయి, ఒక లారీలో ఎంతమంది పడతాయి, ఇంత క్యాల్కులేషన్ ఉండేదా? ఇంత క్యాల్కులేషన్ చేసేది అతను. డబ్బులు జారేవాడు కాదు. లేదు, 16 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు, 20 లక్షలు ఇట్లా చేశాడు ఆయన. చాలా నిజానికి చెప్తున్నా, కేసీఆర్ అనే వ్యక్తిగాన తెలంగాణ ఉద్యమం అనేది నడపకపోతే తెలంగాణ వచ్చేది కాదేమో. మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, మీ మిత్రుడు సీఎం. కాంగ్రెస్ నిజానికి చెప్తున్నా, మా మిత్రుడు కూడా మాట చెప్తాను, నిజమే. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసిండు, రాజకీయ ప్రక్రియలో చేసిండు. అదే సమయంలో బీజేపీ 1 ఓటుకు 2 రాష్ట్రాలు అని చెప్పి రాజామణి కాకినాడలో డిక్లేర్ చేశారు. అవునా? కాకినాడలో చేశారుగా. కానీ ఆ వాగ్దానం చేసిన తర్వాత, అలా మేనిఫెస్టో పెట్టిన తర్వాత 3 రాష్ట్రాలు ఇచ్చారు. 3 రాష్ట్రాలు ఇచ్చారు, కానీ తెలంగాణ ఇయ్యలే. ఆ రోజు ఎందుకు ఇయ్యలే? బీజేపీ అధికారం ఉన్నది, అన్ని 3 రాష్ట్రాలతో పాటుగా ఈ రాష్ట్రం కూడా ఇచ్చేది, కానీ ఎందుకు ఇయ్యలే అంటే వాళ్ళకు రాజకీయ స్వార్థం ఉంది, ఇక్కడ బలంగా లేవనే సంగతి వాళ్ళకి తెలుసు. కానీ ఆ రోజు బీజేపీ గాన ఆ రాష్ట్రాలతో పాటుగా, జార్ఖండ్తో పాటుగా
ఈ మన ఉత్తరాంచల్తో పాటుగా తర్వాత ఛత్తీస్గఢ్తో పాటుగా ఆయన రాష్ట్రం ఇస్తే తెలంగాణ కూడా ఒకటి ఇచ్చింటే ఈ రోజు ఈ 1200 మంది చచ్చేటోళ్ళు 1600 మంది దాదాపుగా చచ్చిపోయేటోళ్ళు కాదు. చచ్చిపోయేవాళ్ళు కాదు. ఇంతమంది మీద కేసులు అయ్యేటివి కావు. మరి తర్వాత కూడా కాంగ్రెస్ ఇవ్వచ్చు కదా, ఎందుకు లాక్ చేసింది? అంటే అందుకొరకే కాంగ్రెస్ ఏం చేసింది, ఖచ్చితంగా తెలంగాణ ఇయ్యాలి అని డిసైడ్ అయింది కనుకనే సోనియమ్మ మన డిసెంబర్ 9వ తారీఖు నాడు అనౌన్స్మెంట్ చేసింది. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకం తిరగడం, ఆ తర్వాత ఒక కమిటీ వేయడం, ఆ కమిటీతో పాటుగా కేసీఆర్ గారు ఏం చేసి ఇట్లా కాదు ఇది, ఈ కమిటీలతో కాలయాపన చేస్తారేమని చెప్పేసి అని ఆత్మహత్యలకు పురిగొల్పడం మొదలుపెట్టాడు. అసలు వాస్తవానికి డేట్ డిక్లేర్ చేసింది కూడా కేసీఆరే. ఈ రోజు పార్లమెంట్ నడుస్తుంది అనుకో, బిల్లు పెడతారు అని చెప్పడం, పలాని 20వ తారీఖు నాడు బిల్లు పెడతారు, తెలంగాణ వస్తుంది. ఆడ పెట్టరు, ఈడ 20వ తారీఖు నాడు 2-3 చచ్చిపోతారు. గేమ్ అంతా రన్ చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్. ఈ మనుషులు చచ్చిపోవడానికి డేట్లను డిక్లేర్ చేసింది ఆయన్ని. చాలా పెద్ద మాట అది. ఆయన క్లియర్ గా చెప్తున్నా, ఓపెన్ గా కేసీఆర్ ఎదురుగానే చెప్తాను నేను. ఇది ఇప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ ఆయన, సోనియా గాంధీ కేసీఆర్ కి ఫోన్ చేసి చెప్తుంది తెలంగాణ బిల్లు పలానా రోజు నాడు పెడుతున్నామని. వాళ్ళకి పన్నే పడదు అసలు, పన్నే పడదుగా. కానీ కేసీఆర్ మాట ఇక్కడున్న ప్రజలు నమ్మేవాళ్ళు, ఇక్కడున్న యువత నమ్మేవాళ్ళు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కూడా నమ్మేవాళ్ళు. నిజంగా జరుగుతుందేమో, నిజంగానేమో అని. ఇందిరా పార్క్ కాడ దండ చేస్తున్నారు ఎవరు, పొన్నం ప్రభాకర్, ఇదంతా మొత్తం కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం. కేసీఆర్ ఆ వేదిక కాడికి వచ్చి సోనియామ్మ చెప్పింది తెలంగాణ బిల్లు 2 వారం రోజులలో పెడుతున్నారు వరకు అందరు లేచి డాన్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు అప్పుడు ఆలోచన చేయలేకపోయినారు, మా సోనియా గాంధీ మాకు చేయాలి ఫోన్ కానీ ఈయనకెట చేస్తుంది. అదే అదే అవును. అంటే ఆయన అంత మ్యానిపులేటెడ్ గా ఉన్నాడు చూడండి కేసీఆర్ గారు. ఎదుటి వ్యక్తి యొక్క వీక్నెస్ను, తెలంగాణ సెంటిమెంట్ను, ఇంకోటి ఒక భయాన్ని సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాల్లోనే 1600 మంది చచ్చిపోయేటట్టుగా చేసాడు. తెలంగాణ రాష్ట్రం 2014లో వస్తుందన్న సంగతి అందరికీ తెలుసు, ఈవెన్ కేసీఆర్ కూడా తెలుసు. 2014లో తెలంగాణ వస్తుందన్న సంగతి కేసీఆర్ గారికి 2009 నుంచి తెలుసు, ఎలక్షన్స్ ముందు ఇస్తారని. కానీ ఇందులో ఈ 5 సంవత్సరాల్లో ఈ లీడర్షిప్ నిలబడాలి కదా టీఆర్ఎస్ది. నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్ళాలి కదా, అంటే వెళ్ళాలి కదా. ప్రీ ప్లాన్ ఇదంతా ఏదైతే ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ప్రీ ప్లాన్. మరి దళిత ముఖ్యమంత్రి అనేది, దళిత ముఖ్యమంత్రి ఎందుకు వాడండి కేసీఆర్ గారు అంటే దానికి కూడా ఒక అర్థం ఉంది, ఒక గూఢార్థం ఉంది. కేసీఆర్ నక్సలైట్ టార్గెట్ పర్సన్. ఇరాయిపల్లి అడుగుల ఎన్కౌంటర్, ఆయన టీడీపీలో అది మంత్రిగా ఉన్నాడు, ఎన్కౌంటర్స్ జరిగినాయి ఆ ప్రాంతంలో. నక్సలైట్స్ డిక్లేర్ చేసి ఇతన్ని చంపేస్తాం, తిరిగే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమం చేస్తే ఇతను ఎప్పటి నడిచే పరిస్థితి లేదు. కారణం ఏంది, తెలంగాణలో పూర్తిగా నక్సల్స్ ప్రాబల్యం. నక్సల్ అనే గ్రామం తెలియని గ్రామం అంటూ లేదు. దొరలు అంటే దొంగ. ఆ రోజు గ్రామాల్లో దోపిడీదారులు ఎవరు, పెత్తందారులు ఎవరు అంటే దొరలే. ఆ దొర కులానికి సంబంధించిన వాడు కేసీఆర్. ఈ కేసీఆర్ ఏమిటి ప్రజలు నడుస్తారు, నడవరు. ఉద్యమకారుడిగా పేరు బయటికి చెప్పి వినరు. ఈయన ఉద్యమకారుడు అయిన ముందుకెళ్ళినా కూడా ఇతను ఎప్పుడు ప్రజలు ర్యాలీయానికి సిద్ధంగా లేరు. ఈయన దొర, గ్రామాల్లో దోపిడీ చేస్తున్న కులం ఇల్లది, పెత్తందారితనం చేసే కులం ఇల్లది. కనుక దొరలను తెలంగాణ ప్రజలు నమ్మరు. వీళ్ళందరూ గ్రామాలను విడిచిపెట్టి హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయ్యారు. అయితే కేసీఆర్ నాయకత్వం వేస్తే కేసీఆర్ ఏంటో నమ్ముతారు వీళ్ళు. కనుక కేసీఆర్కు చాలా మంది చెప్పారు, సార్ నీ ఎప్పటి ఎవరు రారని. ఎట్ట చేయాలి, ఒకవైపు నక్సలైట్ థ్రెటన్, ఒకవైపు ప్రజలు నాయకత్వాన్ని ఒప్పుకోరు. నెంబర్ 2 దళిత సంఘాలు ఒప్పుకో. దళిత సంఘాలు అంటే మాలమాదిగ సంఘాలు, అంబేద్కరిజం, బహుజనిజం ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ర్యాలీ గారు. మళ్ళీ ఏం చేయాలి? కేసీఆర్ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమం చేస్తాడు, తెలంగాణ రాష్ట్రం చేస్తాడు. కానీ వచ్చిన రాష్ట్రానికి దళితుడు ముఖ్యమంత్రి. గడసా నేను ఉద్యమకారుడుగా ఉండిపోతా అంతే, నేను కాపలా కుక్కలాగా ఉంటా, నాకేమొద్దు అని దళిత ముసుకేసుకుండండి. నేను కేసు పెట్టింది ఆయన మీద, కేసీఆర్ మీద, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు అయ్యింది. నాంపల్లి కోర్టులో కేసు కూడా నడిచింది దాని మీద. పెట్టారు మీరు అయితే. మామూలుగా ఎందుకు చెప్పినావు, మేము అడిగినామా? ఇది కూడా అంటారంత అవమానపరిచినట్టు. ఇది తెలంగాణలో ఎన్నో కులాలు ఉన్నాయండి. బాబనోళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అందరు మేధావులు ఉన్నారు. వాళ్ళు పోయి దళితుడే ముఖ్యమంత్రి అని లాస్ట్ ఉన్నోని, అంటరాంతనంతరం గుడిసెలు ఉన్నోని చెప్తున్నావు అంటే అది కూడా అంటచ్చి పుట్టి, అది కూడా అవమానపరచడమే కదా.
అర్థమైందా? కేసీఆర్ దళితుడు దళితుడు అనే వరకల్లా ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. నక్సలైట్లు అభిమానిస్తారు, అన్ని కులాలు అభిమానిస్తాయి, అందరూ అభిమానిస్తారు. కనుక ఈయన పేరు ఎత్తుకుంటే కథం అని చెప్పేసి దళిత ముసుగు కప్పుకోడి. ఎన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమము నేను జాయిన్ అయినా, నేను 2001 మొదలు పెట్టుకొని దళిత ముఖ్యమంత్రి అంబేద్కర్ భవన్ ట్యాంక్ బండ్ కాడ, లోయర్ ట్యాంక్ బండ్ ఉన్న అంబేద్కర్ భవన్ లో డిక్లేర్ చేసిన దళిత ముఖ్యమంత్రి. అప్పుడు నేను ఎస్సీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్. అంటే దళిత ముసుగు ఎప్పుడైతే కప్పుకుంటో కథ అందరు నోర్లు పన్నాయి. నక్సలైట్లు ఏమంటలేరు, దళిత సంఘాలు ఏమంటలేవు, అపోజిషన్ తెలుగుదేశం కూడా ఏమంటలేడు, కాంగ్రెస్ అంటే వాళ్ళందరూ ద్రోహులు అవుతారు. అంటే ఇంకొకటి, ఈ వ్యూహం కింద 2 పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి. ఇద్దరు వ్యక్తులు పెట్టిన పార్టీలు ఫెయిల్ అయినాయి ఈ వ్యూహం కింద. ఏది? రెడ్లు. నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ నగారాన్ని పెట్టిండా, నాగర్ కర్నూలు పెట్టిండుగా. ఆయన నాయకత్వంలో తెలంగాణ వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? రెడ్డి. ఓకేనా? దేవేందర్ గౌడ్ బీసీ బహుజన నాయకుడు, నవ తెలంగాణ అని పార్టీ పెట్టిండు. ఆయన నాయకత్వంలో తెలంగాణ వస్తే ఎవరైతారు ముఖ్యమంత్రి? దేవేందర్ గౌడ్ అవుతాడు. మళ్ళీ నవ తెలంగాణ ఆధ్వర్యంలో దేవేంద్ర గౌడ్ నాయకత్వంలో తెలంగాణ వస్తే దేవేంద్ర గౌడ్ అవుతాడు. నాగం జనార్దన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ వస్తే రెడ్డి అవుతాడు. అది కేసీఆర్ నాయకత్వంలో, టీఆర్ఎస్ నాయకత్వంలో తెలంగాణ వస్తే ఎవరైతారు ముఖ్యమంత్రి? దళితుడు అవుతాడు. కేసీఆర్ గాడు నిజంగానే రాజకీయ చాణక్యుడు కేసీఆర్. అది ఎవరు దళితుడనే ముఖ్యమంత్రి పేరుతో, దళితుడు ముఖ్యమంత్రి అనే పేరుతో ఎవరికి దగ్గరికి రానియలే, ఏ పార్టీని పెరగనియలే. సక్సెసా? తిరగడానికి దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పేసి అని తిరగడానికి నక్సలైట్ల నుంచి ప్రాబ్లం లేకుండా పోయింది, దళిత సంఘాల నుంచి ప్రాబ్లం లేకుండా పోయింది, ఎవరితో ప్రాబ్లం లేకుండా తిరగగలిగింది. నెంబర్ 2 సక్సెసా? నెంబర్ 3 సక్సెస్. చివరి దాకా ఎవడు ఊహించలే తెలంగాణ రాష్ట్రం వస్తే సీఎం కేసీఆర్ అవుతాడని ఎవడు కూడా ఊహించలే. ఎన్నికలకు పోయిండు, సోనియా గాంధీ కూడా పార్టీని మర్జీ చేస్తాడు, పోయి కాలు మొక్కిచ్చాడు. వచ్చేటికి ఏమని చెప్పుడు, నీ ఏమని మీరు తెలంగాణ నేను మర్జీ చేస్తేనే తెలంగాణ ఇస్తారా, లేకపోతే చేయరా? అంటే తెలంగాణకు అస్తిత్వం అవసరం లేదా? తెలంగాణకు ఆత్మగౌరవం లేదా? తెలంగాణలో ప్రజానాయకుడు కావద్దా? మా రాష్ట్రాన్ని మేము వేరుకోవద్దా? కథ పడగొట్టి పడేసిండు. 63 సీట్లు వచ్చినాయి, ముఖ్యమంత్రి అయి కూర్చుంది. సరే, ఇప్పుడు ఒకవేళ ఆ రోజు కానీ ఆయన దళిత ముఖ్యమంత్రిని ఏదైతే చేస్తా అని చెప్పిండో, ఇన్ కేసు ఆయన చేయాలనుకుంటే అప్పుడున్న ఆప్షన్స్ లో చాలా మంది ఉన్నారు. అంటే ఒక 2 పేర్లు చెప్పగలుగుతారు? ఏ చంద్రశేఖర్ ఉన్నాడు, విజయరామనారావు ఉన్నాడు, చాలా మంది తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మందకృష్ణ మాది అని కూడా చెప్పిండు. మందకృష్ణ మాది అని చెప్పేసి ఆయన బుట్ట కప్పేసిండు ఆయన TV9 ఇంటర్వ్యూలో. ఏ చంద్రశేఖర్ని కూడా కూర్చోబెట్టుకుంటే ఎంత చాణిక్యుడు అంటే, నీవు ఏదన్నా అడగనిక పోతే నీవు అడిగేదాన్ని ముందే చెప్పి నేను సలహా చేసి పంపించే క్యాపబిలిటీ ఉన్నాడు. ఉదాహరణ చెప్పండి ఏదన్నా. ఇప్పుడు నేనే వెళ్ళా, నాకు ఏదో ఒక చిన్న పని, ఏదో పని మీద నిలదీయలేకపోయినా అప్పుడు ఏమంటాడు, ఇప్పుడు నీవు ఉన్నావు, అరే రఫీ ఖమ్మం నుంచి వచ్చిండు, బ్రహ్మాండమైన లీడరు, మంచి ఐటన్ పర్సనాలిటీ, పోలీసు ఉద్యోగం వస్తుంటే కూడా పట్టించుకోలేదు, ఇంత బ్రహ్మాండమైన నాయకుడు అంటే ఇప్పుడు ఛానల్లో శశి జర్నలిస్ట్ గా పనిచేస్తూ బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తుందంటే తమ్ముడు అసలు మామూలుగా లేదు రాజశేఖర్, తెలుసా? పోయినాడు ఇది ఆ దరఖాస్తు కూడా పట్టించుకోకుండా సార్ మంచిగా చెప్పింది మన గురించి వెళ్ళిపోతే ఇంకా నుంచి అపర చాణిక్యుడు అండి. అంతేందుకు ఆర్టీసీ ఇప్పుడు ఎవరు ఆశా వర్కర్లు వాళ్ళు 8,000 జీతమో 10,000 జీతమో కావాలని లొలి పెట్టాడు. అవునా? చాలా మందిని కొట్టించుడు కూడా, ఆ కండక్టర్లు కూడా, ఆర్టీసీ కార్మికులు కూడా పిలిపించి భవన్ పిలిపించి ఏమన్నాడు, అరే 10,000 అడుగుతున్నది, 11,000 ఇస్తే మీకు ఏమైనా ఇబ్బందే, 12,000 ఇస్తే మీకు ఏమైనా ఇబ్బందే అంటే ఎలాంటి వ్యక్తి? ఇంకా ఏమైనా అడిగేటోడు ఇంకా అడగని అడిగా, అరే అన్ని తెలిసిపోయింది కదా మనం చెప్పాలనుకుందంతా, ఇంకెందుకని. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఒక గ్రామం, ఒక కుగ్రామంలో పెద్ద మనుషులు ఉంటారు చూసినావా, బాగా వయసు పడిన వాళ్ళు, వీళ్ళంతా చింత చెట్టు కిందనో మర్రి చెట్టు కిందనో కూర్చొని ఆ బీడీలు సిగరెట్లు తాగుకుంటా జోలి పెడుతుంటారు చూసినావా, వాళ్ళు గ్రామ రాజకీయం మొత్తం ప్రతి ఇంటి గురించి కూడా వాళ్ళతో ఉంటుంది ఇన్ఫర్మేషన్, ముచ్చట్లను. అరే వాని కోడలు ఏం చేస్తుంది, వాని కూలి పనికి పోయిందా, ఇవన్నీ వెళ్తాయి. రకరకాల అంతర్గతమైన ఆలోచనలు కూడా వెళ్తాయి. అంటే ప్రతి కులం గురించి, ప్రతి మనిషి గురించి అవగాహన ఉంటుంది పెద్ద మనుషులకు. అవును, అలాంటి వాడు కేసీఆర్. రాష్ట్రం మొత్తంలో గ్రామ స్థాయి అయితే ఈ రాష్ట్ర స్థాయి అయితే ఇంక గ్రామ స్థాయిలో అన్ని గ్రామాల్లో ఇదే పత్తి ఉంటుంది కదా. ఇంకోటి తెలంగాణ వచ్చినప్పుడు ఏం చేసిండు, గొర్రెల పిల్లలకు గొర్రెలు ఇస్తారని ఆయన, తెలుగులోని చేపలు పట్టుకోమని అన్నాడు.
చాలా ఎవరి కుల వృత్తులకు వాళ్ళకి పంపించారు అన్నాడు. అప్పటికి కుల వృత్తులు చచ్చిపోయినాయి. అవును, ఉన్నాయా? లేవు. లేవు. కానీ మళ్ళీ పునరింపజేసిండి అని మాలమాది వాళ్ళను నీకు చెప్పులు కుట్టుకొని బర్రెలు అని చెప్పలే, చెప్తే వీళ్ళు ఎంటబడతారండి. ఏమన్నాడు? దళిత బంధు పేరుతోనో బర్రెలు కొనుక్కొచ్చుకొని పాల డైరీలు పెట్టాడు. పాల డైరీ అంటే పాలు ఏవిస్తాయి? బర్రెలు ఇస్తాయి. బర్రెను గాయాలి, దాన్ని బర్రెను కడగాలి. బర్రెలు గాయని డైరెక్ట్ చెప్పకుండా పాల కేంద్రాలు పెట్టుకోండి అని చెప్పి 10 లక్షలు ఇస్తాయి. ఇది అంత తెలివి సార్. ఇది కేసీఆర్ గారి గురించి బాగానే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే అసలు గువ్వల బాలరాజుకి మీ పేరు చెప్తే ఎందుకు అంత ఇది ఆయన ఓడించి నీకు పోయింది కదా. గువ్వల బాలరాజు అనే వ్యక్తి ఒక రౌడీజన్ నడుపుతున్నారు చెప్పేట్లా. కనుక నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ నిలబడాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరినైతే వంశీకృష్ణ, డాక్టర్ వంశీకృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో ఆయనకు 99లో టికెట్ ఇచ్చాడు, ఓడిపోయిండు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సమయం 2004లో గెలిచాడు ఎమ్మెల్యేగా. ఆ తర్వాత 5 ఏళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత ఓడిపోయాడు. రాజశేఖర రెడ్డి పేరులో మళ్ళీ 2వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ క్యాండిడేట్ కూడా ఓడిపోడు, కానీ ఇతడు ఓడిపోయాడు. అర్థమైందా? అంటే రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ఉన్నాడు కదా. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ చేస్తే కూడా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయింది మళ్ళీ 2వసారి కూడా ఆయన. అప్పుడు ఓడిపోయింది ఇతను. అప్పుడు ఓడిపోయాడు, మన సెకండ్ సారి ఓడిపోయాడు, మన థర్డ్ సారి ఓడిపోయాడు. కంటిన్యూగా 4 సార్లు ఓడిపోయాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక సిద్ధాంతం ఉంది. సిడబ్ల్యూసీలో ఒక తీర్మానం చేసి 2 సార్లు ఓడిపోయిన వ్యక్తికి మనం టికెట్ ఇవ్వద్దని. ఇతను 3 సార్లు 4 సార్లు ఓడిపోయాడు. కంటిన్యూగా 3 సార్లు ఓడిపోయాడు. కనుక ఇతనికి టికెట్ ఇయ్యరు, నాకు ఇస్తారని చెప్పేసి అని ఇక ఎట్ట మా నాయకుడే కాబట్టి మా నాయకుడే ఉన్నాడు కనుక నాకు ఇస్తారు టికెట్ అనే ఆశతోన నేను పోయినా చెప్పాడు. పోయి అచ్చంపేటలో మామూలుగా కాదు ఇక 1 సంవత్సరం 2 సంవత్సరాలనే ఆడ నెంబర్ 1 గ్రేడ్కి వచ్చేసింది నేను. బీజేపీ నుంచి. మరి బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యారు అక్కడ? అంటే మా నాయకుడు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, టికెట్లు ఇచ్చే కాడికి వచ్చాడు. అప్పుడు నేనున్నా, నేను అడిగా, నేను అక్కడ నేను తిరుగుతున్నా, నాకు టికెట్ అని అడిగిన. ఆయన కూడా సుముక్తంగానే ఉన్నాడు. కానీ తర్వాత ఆలోచన చేసి ఈ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా మాజీ ఎమ్మెల్యే, లోకల్ క్యాండిడేట్, ఖచ్చితంగా ఓడిపోయి ఉండొచ్చు కంటిన్యూ, కానీ అవకాశం పోయింది అయింది కనుక మన ఈయనకి ఇద్దాం అని చెప్పేసి అని ఆలోచన చేశాడు. నాతో అన్నాడు, కష్టం సతీష్ భాయ్, నీకు ఇవ్వలేను నేను అన్నాడు. నేనేం చెప్పిన, మళ్ళీ ఆ మాట ముందు చెప్పింటే బాగుంటుంది. సరే ముందు చెప్పినా నీవు వినవు, ఇక నువ్వు తిరుగుతున్నావు. అయితే ఇది అయింది. ఇది అయిన తర్వాత లాస్ట్కు కోపంతో పోయారా లేదంటే రేవంత్ రెడ్డి కావాలని? నేను రేవంత్ రెడ్డి గారికి వచ్చి చెప్పింది, నేను మీరు ఎట్లా నాకు ఇవ్వలేరు, నేను బీజేపీలో నాకు టికెట్ ఇస్తుంటారు, నేను పోతా చెప్పండి. నేను పోతే కూడా లాభమే జరుగుతుంది, ఆడ కాంగ్రెస్ గెలవాలి. ఇంటర్నల్గా నేను చెప్పిన కాంగ్రెస్, నేను పోయినందుకు, నేను అచ్చంపేట పోయినందుకు మూలనే గోలవాళ్ళ ఓడిపోయాడు. ఓట్లు జీలినవి అని తిట్టడం వెళ్ళాడు ఆడ. విషయం ఏంటంటే మాస్ క్యాండిడేట్, ఇంకోటి కులానికి మాదిగా, ఆడ మాదిగల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఆడ 10 సంవత్సరాలు ఉన్నాడు. ఇంకోటి మంద మాస్ లీడర్, కొంత రఫ్ క్యారెక్టర్, యంగ్ ఫెలో రఫ్ క్యారెక్టర్. వీడు ఎవరైనా కొడతాడు. సెల్ ఫోన్లు ఎవరైనా ఆఫీసులో కూర్చొని మాట్లాడకపోతే పోతారు కదా, అంతా పోతారు కార్యకర్తలు. ఆడ సెల్ ఫోన్లో అని తీసి ఆ కవర్లో పెట్టండి, ఆ గన్మెన్ చెప్తే అదే సెల్ ఫోన్ గుంజుకొని ఆడ పెట్టండి అని చెప్పేసి అని ఆ రూమ్లో పెట్టి ఈయనతో మాట్లాడాలి. భయం. ఇంకోటి అప్పుడు ఏమన్నా తిట్టొచ్చు కదా, అమ్మ నా బూతుల కాంచి మొదలు పెడతాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది నెక్స్ట్? ఇప్పుడు ఏముంది, గువ్వల బాలరాజును పోయి ఆడ నేను రఫ్ ఆడినా, మామూలుగా రఫ్ ఆడలే. గువ్వల బాలరాజు ఇంటిని ముట్టడి చేసి నేను క్యాంప్ ఆఫీసర్ క్షమాపణ చెప్పాలని, వాళ్ళని కొట్టినావు వీళ్ళని కొట్టినావు అంటే ప్రతిదీ అతడు చేసిన నేరాన్ని నేను బయటేసిన. ప్రెస్ మీట్ పెట్టడం, సోషల్ మీడియాలో మాట్లాడడం. గువ్వల బాలరాజును నిలదీసిన వ్యక్తిని నేను అచ్చంపేట నేనే నెంబర్ 1 పై. ఎవరికైనా దమ్ము లేదంటారా? దవ్వనికి దమ్ము లేదు, భయము, అన్ని చేస్తాడు, కేసులు పెడతాడు, లోపల వేపిస్తాడు, కొట్టేస్తాడు. నన్ను అయిపోయలేడుగా. నేను మాదిగా అయితే నా బ్రాండే సతీష్ భాయ్ అనే, ఇక నన్ను ఏమనగలుగుతాడు? ఇక నేను నాకు అతన్ని సేమ్ కులం కనుక, నా సేమ్ కులం కనుక నడిచింది. వంశీకృష్ణకి ఎందుకు సాధ్యం కాలేదు గువ్వల బాలరాజుని తిట్టడానికి అంటే ఆయన మాల.
గోల బాలరాజుని తిడితే మాదిగ సామాజిక వర్గం తిరుగుబాటు చేస్తుంది. ఎవరి చాలా మీద? స్ట్రాంగ్ ఉంటారు మాదిగ సామాజిక వర్గం. మాదిగ సామాజిక వర్గం వంశీకృష్ణకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తారు. కనుక ఆయనని తిట్టడంలో విఫలమైంది. అది ఆ భయం ఉంది అతనికి. కానీ నాకు ఆ భయం లేదు కదా. నేను తిట్టడము అప్పుడు జనాలు ఆలోచన చేశారు, సతీష్ మాదిగ బీజేపీ నుంచి నిలబడాడు, ఈయన చేసినా కూడా ఈయన గెలవడు, మళ్ళీ గోల బాలరాజే గెలుస్తాడు. కనుక ఈసారి మనం కాంగ్రెస్ కోట్లు వేసుకుందాం. డైరెక్ట్ ప్రజలు అన్నారు నాతో, అన్న నీవు గెలిచేటట్టు నీకు ఓటేస్తాం, నీవన్నా గెలవాలి లేకపోతే వంశీకృష్ణ అన్న గెలవాలని చెప్పి డైరెక్ట్ చెప్పారు వాళ్ళు. నేను ఆడుకోయి అచ్చంపేటలో పనిచేయడం వలన కాంగ్రెస్ పార్టీ గెలిచిందా. నేను గాన ఆడుకోయి పని చేయకపోతే గోల బాలరాజు గెలుస్తాడు వాస్తవానికి. అయితే ఇప్పుడు గెలిచిన టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన దాంట్లో ఆయన కూడా ఉంది నెంబర్, గెలిచిన నెంబర్. కానీ ఎప్పుడైతే నేను పోయి గోల బాలరాజు మీద దాడి చేయడం మొదలుపెట్టాను, రాజకీయ దాడి చేయడం మొదలుపెట్టాను, అప్పుడు అందరూ కూడా నోరు తెరవడం మొదలుపెట్టారు. అదంతా కూడా ఏమైనా నేను తయారు చేసిన ఓటు బ్యాంకు, ఆయన వ్యతిరేకమైన ఓటు బ్యాంకు తయారు చేసి కాంగ్రెస్కి యాడ్ చేయడం జరిగింది. అక్కడ వంశీకృష్ణ 50,000 మెజార్టీతో గెలిచింది. అంటే దానికి కారణం నన్ను పంపించిన రేవంత్ రెడ్డి, నేను కాంగ్రెస్ పార్టీ గెలిచినారు, బీజేపీని మోసం చేసినట్టుగా అక్కడ. మరి అంటే నేను మోసం చేసిన అంటే అట్టు కాదు, కానీ టూ సైడ్ చూసుకున్నారు. ఇటైతే రేవంత్ రెడ్డికి మంచి ఇదైతుంది గెలిస్తే, ఎవరు కాంగ్రెస్ గెలిస్తే నా వల్ల గెలిచిందని చెప్పుకోవచ్చు కదా, బీజేపీ మీద చెప్పుకోవచ్చు. కాకపోతే బీజేపీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. ముందే నక్సలైట్ ప్రాంతం అది. నన్ను చాలా మంది నక్సలైట్స్ కు సంబంధించుకున్న వ్యక్తులు చాలా మంది బెదిరియడానికి వచ్చింది. ఎందుకు నువ్వు నక్సలైట్ లో తిరిగి నీవేట పోతావు బీజేపీలో కన్నా. నేను ఏమన్నా ఒక నాని అన్న ఒత్తులో సెలర్ అయితే కావాలి కదా అని చెప్పి బెదిరింపులు వచ్చినాయి. వచ్చినాయి. ఎందుకు ఎట్ట నిలబడుతుంది వాళ్ళు? ఎందుకంటే ఆయన మొత్తం నిర్మూలిస్తాడు కదా ఇప్పుడు అగ్రి హౌస్ పెట్టి. కనుక ఈ పరిస్థితి దాని మూలాన నేను ఆడ అచ్చంపేటకు పోయి నిలబడడం మూలాన కాంగ్రెస్ పార్టీకి లాభమైంది. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిచిండు. రేవంత్ రెడ్డి గుర్తించడాన్ని ఎందుకు తెలియదు ఆయన? ఆల్రెడీగా గువ్వల బాలరాజు రేవంత్ రెడ్డి మీదే దాడి చేసిండ, తిట్ట దాడి తిరిగి చేయలేడు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇట్లా చేయగలుగుతాడు. ఆయనకు అండగా నేనున్నాను. రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ఎవరు పల్లెత్తి మాట మాట్లాడినా సతీష్ మాది అంటాడు, కవచంలాగా నిలబడతాడు. మాదిగానే బ్రాండ్ పెట్టుకున్నా. నేను సతీష్, నేను నా మిత్రుడు, నా మిత్రుని అన్యాయంగా ఎవరన్నా అంటే కూడా నేను ఊరుకునేవాడిని కాదు. ఆయన చాలా సహజ సిద్ధంగా ఉన్న మనిషి, ఆయన ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేని వ్యక్తి, మంచోడు. మీరు ప్రజా సమస్యల మీద ఈ మధ్యన చాలా మీ వీడియోస్ వస్తున్నాయి బయటికి. ప్రజా సమస్యల మీద ఇప్పుడు ఎందుకు ఫోకస్ చేస్తారు? నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా చాలా టైం ఉంది. ఇప్పుడు నేను మొదటి నుంచే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి నేను నక్సలైట్లకు పోయినాను. నా బడే అది. అట్లా నేను ఆ బడిని వదిలేసి వచ్చినా నా లోపల భావాలు ఎట్లా మారుతాయి? ఎవరికి అన్యాయం జరిగినా అక్కడ నేను నిలబడతాను. ఎవరికి అన్యాయం జరిగినా, అది ఏ కులపులకు అన్యాయం జరిగినా వాళ్ళకి అండగా నిలబడమే సతీష్ మాది. తీసుకుంటారు? తీసుకోవడం ఏమిటి? తీసుకునేది అనేది నథింగ్. ఏం తీసుకుంటాం? అమ్మమ్మడే నా బండికి డిగ్రీ వస్తాడు. నేను పోతానంటే బండికి డిగ్రీ పోతున్నాం, వాళ్ళు ఒక వాడకుంటే భోజనం పెడతాడు. అంతేగాని వాళ్ళతో మనం ఏం తీసుకుంటాం? నేను పోయిందే పేదోని కోసం, ఇంకా వాళ్ళతో డబ్బులు ఎక్కడికి? వాళ్ళు నాకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేయగలుగుతారు? సీఎం రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకుని దందాలు చేస్తున్నారంటే మీరేమంటారు? నేనేమంటున్నా, నేను నిజానికి చెప్తున్నా, రాష్ట్రం అంతా తెలుసు సతీష్ మాది అనేటోడు రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర. కానీ సతీష్ మాదికి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆ రోజు నాకు పరిచయం ఉన్న కానీ కూడా రేవంత్ రెడ్డి అనేది ఒక బ్రాండే, సతీష్ మాదిగ అనేది కూడా ఒక బ్రాండే. కానీ నేను ఏ సమస్యను పరిష్కారం చేయడానికి వెళ్ళినా, ఏదైనా సమస్య వస్తే ఆయన నాకు చెప్పిండు, కానీ దీన్ని పోయి పరిశీలన చేయి సతీష్ అని, పరిష్కారం చేయి సతీష్ అని చెప్పిండు. కానీ నేను మాత్రం ఏ రోజు కూడా ఆయన పేరు వినియోగించుకోవాలి, ఆయన పేరు ఇక్కడ కూడా చెప్పను కూడా నేను. ఇప్పుడు మీకు ఏ పదవి లేదు కాంగ్రెస్ లో? అంటే వాస్తవానికి పార్టీ పదవి ఇస్తున్నారు. ఇప్పుడు ఏదో స్పోక్స్ పర్సన్గా పెడుతున్నాను. ఆల్రెడీ స్పోక్స్ పర్సన్గా పనిచేసినాను నేను కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో నేను ఆల్రెడీ చేసిన 2017లో కాంగ్రెస్లోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు మేమందరం. నేను 22లో పోయినా, టికెట్ నాకు మిస్గా అవుతుందని చెప్పేసి అని టికెట్ కోసం నేను బీజేపీకి పోయినా. నేను మళ్ళీ కోకొండ నుండి ఈ పార్టీకి ఎమ్మెల్సీ మినిస్టర్ వచ్చేదేమో. ఇక అది కాలము ఎట్లా ఉంటది అనేది మీరు అడగొచ్చు కదా. ఎవరెవరో నార్మల్ పీపుల్ వీళ్ళు కూడా వెళ్ళి ఏదో పదవులు తెచ్చుకుంటా ఉన్నారు, చైర్మన్లు అలాంటి గన్మెన్లు. నేనేమంటున్నాను, నాకు ఫైరవ్ చేయాలంటే, కాంగ్రెస్ పార్టీలో ఫైరవ్ చేయాలంటే ఏదైనా ఒక లీడర్ ఉండాలి. నాకు ముఖ్యమంత్రి లీడరే. ఇక నేను ఇంకెవరిని పట్టుకోవాలి? ఎందుకు మీకు ఇంట్రెస్ట్ లేదా పదవులు? నేనేమంటున్నా, ఇవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి గారికి ఆలోచన రావాలి. ఆయనకు వదిలిపెట్టింది నేను అది. ఇప్పుడు నేను ఎవరిని రికమెండ్ చేయాలి? నాకు ఆయన సహచరుని అయితే నేను ఆయనకు గుర్తుండే పేర్లు, ఆయన భార్య, ఆయన బిడ్డ, ఆయన అల్లుడు, వాళ్ళ తమ్ముడు,
వాళ్ళ తమ్ముళ్ళు అన్న దాంట్లో లిస్టులో సతీష్ మాదిగ కూడా ఉంటాడు. మీకు బ్రిడ్జ్ అవసరం లేదు, డైరెక్ట్ ఉంది. నాకు డైరెక్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇబ్బందులు పోలీస్ సెక్యూరిటీతో మేము పోతలేము, కానీ ప్రతిరోజు అప్పుడైతే మేము ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కావాలంటే వెళ్తారా సాయంత్రం పూట? ఏదైనా అవసరం ఉంటే పోతాను నేను. లాస్ట్ టైం ఎప్పుడు ఆయన చెప్పాడు, ఒక దాదాపు పోయి నేను 1 నెల అవుతుంది. రేవంత్ రెడ్డిని కలవాలంటే ఎట్లా? మీకు అక్కడ ఎవరికి కాల్ చేయాలి మీరు? అంటే లీడర్స్ కానీ ఎవరైనా కలవాలంటే ప్రజెంట్ పరిస్థితి ఏముందంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒక సిస్టమ్ ఉంది కదా, ఇప్పుడు సిస్టమ్ ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్లోకి వెళ్ళిపోయింది ఆయన. ఇంకోటి ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఫోన్ వాడు ఆయనతో ఫోన్ ఉండదు. ఆయనకి ఇప్పుడు కాదు, ఆయన రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఆయన ఫోన్ ఎత్తాడు. అది చాలాసార్లు అడిగింది నేను, ఎందుకు ఫోన్ ఎత్తావు బాసు, ఇది రేపు తలకాయ నొప్పిందితో అంటే ఆయన ఒకసారి నేను అడిగాను కనుక చెప్పింది, చూడు సతీష్ భాయ్ ఇది పరిస్థితి, ఒకడు సగం పొద్దున 12 గంటలకు తాగకుండా ఫోన్ చేస్తాడు, ఇంకో ఫోన్ చేస్తాడు, నా దోస్తు మాకు తెలిసి ఒక ఫోన్ అయితే ఇట్లా లేనిపోయింది అంటారు, రికార్డులు చేస్తుంటారు, ఎందుకు ఇవన్నీ నెత్తినొప్పి, అందుకని నేను ఫోన్ ఎత్తాను. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి సార్? నెక్స్ట్ ఎట్లా వెళ్దాం అనుకున్నారు? మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ గోల బాలరాజు ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో అచ్చంపేట అక్కడ నుంచి నిలబడతారా ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫు నుంచి? ఇప్పుడు నా రాజకీయ భవిష్యత్తు అనేది పూర్తిగా రేవంత్ రెడ్డి అండి ముఖ్యమంత్రి. ఆయన ఏం చేయమంటే అయిపోయింది సార్, ఇంకెన్ని రోజులు ఉంది, అయిపోతుంది కాలం. ఆయన చైర్మన్ గా నాకు ఫస్ట్ ఆఫర్ అన్నారు, అన్నప్పుడు నేను వద్దన్నా. నాకు కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి ఇస్తాను ఫస్ట్, అంటే నేను వద్దన్నా, ఎందుకంటే నేను అందులో పోయొచ్చిన, మరి దీనికోసం వచ్చిన అనుకుంటారు, వద్దు మీకు నాకు 2వసారి అవకాశం ఇవ్వండి అని చెప్పిన. 2వసారి అచ్చంపేట ఎమ్మెల్యే టికెట్ కాదు, వేరేది ఇప్పుడు అధికారంలో ఏదన్నా ఉంటే చైర్మన్ ఏదన్నా ఒకటి ఇవ్వండి నాకు 2వసారి అని చెప్పిన. ఇప్పుడు డీలిమిటేషన్ అవుతుంది కదా, నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, దాంట్లో ముఖ్యమంత్రి గారు చెప్తేనే అది కూడా సతీష్ భాయ్ నువ్వు పలానా నియోజకవర్గం పోయి నిలబడు అని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే నేను ఎక్కడ నిలబడతాను, ఆయన ఆదేశించకపోతే ఎక్కడ కూడా నిలబడతాను. సార్ మీరు అప్పటి నుంచి కూడా మీరు పెద్ద ఆర్థికంగా బలంగా అయితే లేరు, చిన్నప్పటి నుంచి మీరు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ప్రస్తావన ఏదైతే ఉందో 30-40 సంవత్సరాలు ప్రస్థానం మొత్తం ఎట్లా సార్, ఎట్లా నడిచింది? మీరు చూస్తేనే పెద్ద కార్ లో వచ్చారు, ప్రజలు పెద్ద ఫార్చునర్ కార్ లో ఫ్యాన్సీ నెంబర్ వేసుకుని వచ్చారు మీరు, అక్కడ మనుషులను పెట్టుకొని బలగాన్ని, ఇదంతా మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది? నేను చెప్తున్నా, ఈ రోజు నేను కట్టిన బట్ట, నేను తిరుగుతున్న బండి, నా జీవన విధానం పూర్తిగా నన్ను ప్రజలే నడిపిస్తారు, ఉద్యమంలో ఉన్నారు కాబట్టి. ఎస్, నేను ఇప్పుడు కాదు కదా నాకు తలతన సంబంధం, నేను నిజంగా చెప్తున్నా, నాకేమైనా అవసరం ఉందంటే నేను ప్రజలకే ఫోన్ చేస్తాను, నా మిత్రులకు ఫోన్ చేస్తాను, నేను రియల్ చెప్తున్నా. అంటే ఈ రోజు నేను కట్టిన బట్ట, తింటున్న తిండి, ఈ గౌరవం సతీష్ మాదిగ అని రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది, ధైర్యం నాకు నల్లమల్లెడి ఇస్తే ప్రజల్లో కూడా చొచ్చుకుపోయేది మాదిగ దండోరు ఇచ్చింది. ఎవరైనా చంపారా సార్ అప్పుడు? ఆయనే 2-3 కేసులు వేసారా, గన్నా లేదంటే బాంబులా? నరకడము, బాంబులు, 2-3 కేసులు అయినాయి, కొట్లు పోయినాయి. అప్పట్లో ప్రూఫ్స్ ఏం దొరకవు కాబట్టి నడిచిపోయింది అట్లా. ఇక ఎవరు చెప్తారు సార్? ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు నక్సల్స్ ని అణచివేత చేస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్, దాని మీద మీ అభిప్రాయం ఏంది? అంటే వాళ్ళు అసలైన దేశభక్తులు ఎవరు అంటే నక్సలైట్లు అని చెప్పేసి మన అన్నగారు అన్నారు, ఎన్టీఆర్. వాస్తవమే, ప్రజల్లో కూడా సానుకూలంగా స్పందిస్తారు అన్నాలంటే, కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రజల్లో అనాలని ఉంది, కానీ దేశద్రోహులు అంటారని చెప్పేసి అన్నలకి సపోర్ట్ చేయట్లేదు అని ఒక మాట చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది చాలా తప్పుడు విధానం. నక్సల్ సమస్య తీవ్రవాద సమస్య కాదని, ఆకలి సమస్య, అభివృద్ధి సమస్య, వెనకబాటుతన సమస్య, ఆ కోణంలో సామాజిక కోణంలో ఆలోచన చేయాల్సింది తప్ప నక్సలైట్స్ గురించి ఇంకా వేరే దాంట్లో. ఇంకోటి, వాళ్ళు అధికారంలోకి వస్తామంటలేరు, వాళ్ళు సమసమాజ నిర్మాణం జరగాలంటుర్రు, సమానమైన వాతావరణం ఉండాలంటుర్రు. వాళ్ళు ఒక ఉన్నోడు ఒక లేనోడు అనే పరిస్థితి ఉండొద్దు, ఒక దోపిడి గురయ్యేటోడు ఉండొద్దు అనేది వాళ్ళ ఆలోచన. అణచివేత అనేది ఉండొద్దు, మనిషి మీద మనిషి అణచివేత ఉండొద్దు అనేది నక్సల్స్ సిద్ధాంతం. పేదరికం ఉండొద్దు, ఒకడు కూలివాడుగా ఒకడు యజమానిగా ఉండొద్దు, అందరూ సమానంగా ఉండాలి అనేది నక్సల్స్ సమసమాజ నిర్మాణం వాళ్ళ ఆలోచన. కనుక అది ఆకలి మంటలతోనే ఉన్న పోరాటం తప్ప వేరే పోరాటం కాదు. అది దాన్ని నిర్మూలన చేసి పడేస్తే అయిపోతుంది అంటే అది నిర్మూలన కాదు, ఇంకొకరు పుడతారు అంతే. అణచివేత ఉన్నంత కాలం తిరుగుబాటు అనేది ఉంటుందండి, అణచివేత లేని రోజు తిరుగుబాటు అనేది ఉంటుంది. అది జరగదు ఎప్పటికీ. అణచివేత అనేది రకరకాల రూపాలు ఉంటుంది, తిరుగుబాటు అనేది రకరకాల రూపాలు వస్తుంది, అంతే. అణచివేత ఉన్న రోజులు నక్సలిజం ఉంటుంది, తిరుగుబాటుతనం ఉంటుందండి, పోరాటాలు ఉంటాయి. అణచివేత లేకపోతే ఇవన్నీ ఉండవు.
ఇదండి మన సతీష్ మాదిక్ గారు. ఏదైతే కేసీఆర్ గారితో రేవంత్ రెడ్డి గారితో పరిచయాలు, వాళ్ళతో కలిసి ప్రయాణం చేశారు చాలా కాలం. వివిధ రకాల పార్టీలో పనిచేశారు. పవన్ కళ్యాణ్‌తో పనిచేశారు, చిరంజీవితో పనిచేశారు, కేసీఆర్‌తో పనిచేశారు, రేవంత్ రెడ్డితో పనిచేశారు. ఇప్పుడు ప్రెజెంట్ రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉంటున్నారు. ఆయనకి సన్నిహితుడు రేవంత్ అనే భుజం మీద చేసేంత సన్నిహితం గల మనిషి ఆయన. రేవంత్ రెడ్డి గారు భుజం మీద చేసి మరి సతీష్ అన్న అనే అంత ఆప్యాయంగా పిలిచే మనిషి సతీష్ మాదిగ. ఏదైతే దండోరాలో పనిచేశారు, నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఇది మన సతీష్ మాదిక్ గారి నుంచి మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్.